గాలిలో తేడా లేదు. వెరీ గుడ్. సో గాలి అంతా అందరికీ ఒకటే. ఇప్పుడు మనం అమెరికా వెడుతున్నాం. అమెరికా వెడుతూ జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో ఆగాం. మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి విమానం ఆగింది. కాసేపు డోర్లన్నీ తీశారు, చక్కటి గాలి లోపలికి వచ్చింది. జర్మనీ క్రైస్తవ దేశం. అక్కడ గాలి పీల్చాం. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎక్కడికి వెళుతున్నాం? అమెరికా వెళుతున్నాం. మధ్యలో ఎక్కడ ఆగాం? జర్మనీలో ఆగాం. అక్కడ కూడా కాసేపు వాళ్ళు కిటికీలో పైకి తీసేటప్పటికి గాలి వచ్చింది, చల్లటి గాలి, ఫ్రెష్ గాలి. అమ్మయ్య అనుకుని పీల్చాం. గాలిలో ఏమైనా తేడా ఉందా? లేదు. అమెరికా వెళ్ళిపోయాం. ఫ్లైట్ ల్యాండ్ అయింది. అది ఏ కంట్రీ? క్రిస్టియన్ కంట్రీ అమెరికా. అక్కడ దిగిన వెంటనే గాలి పీల్చాం. గాలిలో ఏమైనా తేడా ఉందా? లేదు. అంటే భారతదేశంలో గాలి, హైందవ దేశం, హైందవ ప్రజలు అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి భారతదేశంలోని గాలి, ఇస్లాం కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన అల్లాహ్ అనే ఆయనను నమ్మే ఇస్లాం దేశస్థుల గాలి, క్రైస్తవ దేశంగా ప్రపంచ దేశాలచే పిలువబడుతున్న అమెరికా దేశములోని గాలి ఒకే విధంగా ఉన్నదా? ఉంటుందా? సో భారతదేశంలో మనం నీళ్లు తాగాం. ఆ నీళ్లు మన శరీరానికి సరిపడ్డాయి. కువైట్ వచ్చాం. కువైట్ దేశంలో నీళ్లు తాగుతున్నాం. కొంచెం నీటి మార్పిడి జరిగి కాస్త జలుబు చేసింది. 1-2 రోజులకు మొత్తం మళ్ళీ సర్దుకుంది. ఇక్కడ 2 రోజులు ఉన్న తర్వాత అమెరికా వెళ్ళాం. అక్కడ నీళ్లు కాస్త తేడా చేసాయి. 2 రోజులకు సర్దుకుంది. కొంచెం పరిచయం పట్టింది. తర్వాత సర్దుకున్నది అలవాటైపోయింది. సో నీళ్ళు ఏమన్నా వేరుగా ఉన్నవా? భారతదేశంలో నీటికి రంగు ఉందా? నీటికి రంగు ఉందా? లేదు. కువైట్ దేశంలో నీటికి ఏమన్నా రంగు ఉందా? లేదు. అమెరికా దేశం వెళ్ళని నీళ్ళకి ఏమైనా రంగు ఉంటుందా? ఉండదు. సో నీరంతా సమానంగానే ఉంది. ఉందా లేదా? గాలి సమానముగా ఉన్నది, నీరు సమానముగా ఉన్నది. ఎక్కడా వ్యత్యాసం కనపట్లేదు. ఇండియాలో శుభ్రంగా మనం కోడిని కోసుకుని, చికెన్ వండుకుని, రైస్ వండుకుని ఫుల్గా పీకి దగ్గర కొట్టొచ్చేసాం. కువైట్లో ల్యాండ్ అయ్యాం. కువైట్లోకి వచ్చిన తర్వాత కోడి వండుకుందామా అన్నాడు రూమ్మేట్. వండుకుందాం అన్నా. ఫ్రిడ్జ్లోంచి కోడి తీసాడు. ఆశ్చర్యపోయింది. కోడి ఫ్రిడ్జ్లో ఉందేంట్రా? ఇక్కడ ఇంతే ఇలాగే ఉంటుంది అన్నాడు. అబ్బాబే, ఫ్రిడ్జ్లో కోడి అంటే చిరాకు, కానీ ఫ్రెష్ కూడా తెచ్చు తిను చూడు అంటాడు. వండి పెట్టాడు. తిన్నావా? ఎలా ఉంది? అలాగే ఉంది. ఎలాగా? ఎలా ఉంది? ఇండియాలో చికెన్ ఎలా ఉన్నదో, బ్రాయిలర్ కోడి ఎలా ఉందో, కువైట్లో వండుకున్న సాదియా కోడి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇండియాలో ఫారం కోడి ఎలా ఉందో, కువైట్లో పెద్ద కోడి కూడా ఎలా ఉంటుందండి? ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇండియాలో మటన్ ఎలా ఉన్నదో, కువైట్లో ఉన్న మటన్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది కదండి. ఇక్కడ గొర్రెలు కోస్తారు కాబట్టి కొంచెం గొర్రె వాసన అలా తగులుతూ ఉంటుంది. అక్కడ అమెరికా వెళ్ళాం. అమెరికాలో కోళ్ళు స్పెషల్. నిజమా? ఎలా ఉంటాయి? అమెరికాలో కోళ్ళు సేమ్ గేదెల్లా ఉంటాయి అన్నాడు. అదేంటి అంటే దేశాలు మారితే జీవులు, జంతువుల రూపాలు, పక్షుల రూపాలు మారిపోతాయా? ఊరికా మరీ చెబుతావు. మేము ఎర్ర బస్సులో తిరిగిన వాళ్ళమైనా, ఎయిర్ బస్ ఎక్కొచ్చినా ఎక్కడికి? అమెరికా. ఏది గేదో ఏది కోడో మాకు ఆ మాత్రం తెలుసు. ఎలా ఉంటాయి? ఉండవు అని మనమే వాదిస్తాం. అంటే భారతదేశంలోని జీవులు, ఇస్లాం కంట్రీలోని జీవులు, క్రైస్తవ దేశాలలోని జీవులు ఎలా ఉన్నాయి? ఒకే విధంగా ఉన్నాయి. ఏ వ్యత్యాసమో కనపట్లా. గాలి ఒకేలా ఉంది, నీరు ఒకేలా ఉంది, జీవులు ఒకేలా ఉన్నాయి. ఇండియాలో వరి పండించారు, లేకపోతే టొమాటోలు పండించారు. టొమాటో పంట బాగుంది, దేశవాళీ టొమాటోలు అంటాం మనం. కువైట్లో కూడా టొమాటోలు పండిస్తారు. అవి ఏమిటో తెలుసా? కువైట్ దేశవాళీ టొమాటోలు. అమెరికాలో కూడా టొమాటోలు పండిస్తారు. అవి అమెరికా దేశవాళీ టొమాటోలు.
ఈ టొమాటోల రుచి ఇంచుమించుగా అన్ని దేశాలలోనూ కూడా ఒకే విధంగా ఉంటుందా? లేదండి, ఇండియాలో టొమాటోలు కారంగా ఉంటాయి, కువైట్లో టొమాటోలు తీయగా ఉంటాయి, అమెరికాలో టొమాటోలు చేదుగా ఉంటాయి అని ఎవరైనా అనగలరా? నో, లేదు. భారతదేశంలో భూకంపం వచ్చింది, గల్ఫ్ దేశాల్లో భూకంపం వచ్చింది, అమెరికాలోనూ భూకంపం వచ్చింది, భారతదేశంలో వరదలు వస్తున్నాయి, గల్ఫ్ దేశాల్లోనూ వరదలు వస్తున్నాయి, అమెరికాలోనూ వరదలు వస్తున్నాయి. ఈ వరదలలో కానీ ఈ భూకంపాలలో కనుక ప్రకృతి వైపరీత్యాలలో కానీ ఏదైనా వ్యత్యాసం ఉన్నదా? కనబడుతుందా? లేదు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన స్థాయి కొంచెం తక్కువ కాబట్టి భూకంపాల వలన వినాశనం ఎక్కువ జరుగుతుంది. గల్ఫ్ లాంటి దేశాలలో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా పటిష్టంగా ఇళ్ళు కట్టుకుంటారు కాబట్టి భూకంపం వచ్చినా దాని ప్రభావం కొంత స్వల్పంగా ఉంటుంది. అమెరికాలో భూకంపం వచ్చింది, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కట్టుకున్నారు, భూకంప స్థాయి తీవ్రత కొంచెం తగ్గుతుంది. టర్కీ వాళ్ళు, సిరియా వాళ్ళు ఆ మాటలను పెడచెవిని పెట్టారు, భూకంప తీవ్రత ఎక్కువగా ఉండి ప్రాణాలు ఎక్కువ పోయాయి. మొత్తానికి అన్ని చోట్ల భూకంపము ఒక్కటే. అర్థమవుతుంది కదండి నేను చెప్తున్నది అందరికీ కూడా? వెరీ గుడ్. దేవుని పిల్లలారా, పక్షుల దగ్గర నుండి పక్షులు, అమెరికాలో చిలక ఎలా ఉంటుంది? చిలక ఎలా ఉంటుంది. అమెరికాలో ఒక దాన్ని చూపించి ఇదేంటని అడిగామనుకోండి మనం ఏమంటాం? గల్ఫ్లో, కువైట్లో ఒక దాన్ని చూపించి ఇదేంటని అడిగామనుకోండి మనం ఏమంటాం? ఇండియాలో ఒక దాన్ని చూపించి ఇదేంటని మనం అడిగితే మనం సమాధానం ఏం చెబుతాం? చిలక. అంటే పక్షులు ఒకే విధంగా ఉన్నవి, కోడులు వాటి రుచులు ఒకే విధంగా ఉన్నవి, గాలి దాని తీరు. ఇండియాలో గాలి గట్టిగా వీసినా మనిషి ఎగిరిపోతాడు, గల్ఫ్లో గాలి గట్టిగా వీసినా మనిషి ఎగిరిపోతాడు, అమెరికాలో గాలి గట్టిగా వేసినా మనిషి ఎగిరిపోతాడు. సో గాలి తీరు, గాలిలోని ఆక్సిజన్, దాని ప్రభావము, దాని ఫలితము అన్నీ ఒకే విధంగా ఉన్నవి. అలాగే నీరు, దాని శక్తి, దానిలోని సారము, దానిలోని లవణములు, దానిలోని ఆ మినరల్స్, ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్నవి. ఇలా మనం దేన్ని ఆలోచించినా, ఫోన్ సైలెంట్లో పెట్టండి, మనం దేన్ని ఆలోచించినా, ఈ ప్రకృతిలో మనకు కనిపిస్తున్న ఏ జీవిని ఆలోచించినా, ఏ మట్టిని ఆలోచించినా, ఏ నీటిని ఆలోచించినా ఏకత్వం మనకు కనిపిస్తోంది. ఏకత్వం. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీనండి, మనుషులు తేడా ఉన్నారు కదండి. అంతేగా? ఇండియాలో మనుషులు ఎలా ఉన్నారు? ఇది ఎలా ఉన్నారు? కొందరు చామన ఛాయ, ఎక్కువ మంది చామన ఛాయ, కొంతమంది చామన ఛాయకు కొంచెం తక్కువ, కొంతమంది చామన ఛాయకు కొంచెం ఎక్కువ. అంతే కదండి, అంతకుమంది పెద్ద వ్యత్యాసం లేదు. మరి మనం ఇలా ఉన్నాం కదా. ఈ గల్ఫ్ దేశానికి వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం బలంగాను, మనకన్నా కాస్త పొడవుగాను, బాగా కొద్దిగా తెల్లగాను ఉన్నారు కదా. వ్యత్యాసం కనిపిస్తుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనం గల్ఫ్ నుండి అమెరికా వెళ్ళాం. అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా తెల్లగా ఉన్నారు, బాగా పొడుగ్గా ఉన్నారు, వాళ్ళ స్వరాలు బాగా గంభీరంగా ఉన్నాయి, వాళ్ళ నేత్రములు విశాలంగా ఉన్నాయి, వాళ్ళ ముక్కులు కోటేర్ల వలె ఉన్నాయి. తేడా కనిపిస్తోంది కదండి అని మీరు అనవచ్చు. ఇంకా వారిని అలా ఉంచి విమానం వేసుకుని మనం ఆఫ్రికా వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యామనుకోండి, వీళ్ళేమిటి ఎలా ఉన్నారు, మరి ఇక్కడ మీకు వ్యత్యాసం కనిపిస్తోంది కదండి అని బహుశా మీరు ఒకవేళ అడిగారు అనుకోండి. దేవుని పిల్లలారా, వాతావరణాన్ని బట్టి రంగులలో మార్పులు వచ్చాయి, వాతావరణాన్ని బట్టి మనిషి రూపంలో మార్పు కనిపిస్తుంది. జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు, ఈ ప్రాంతాల వాళ్ళు చూసారు ఎలా ఉంటారో? జుట్టు నిలబడి ఉంటుంది, అవునా? చిన్న చిన్న వెంట్రుకలతో విచిత్రంగా. ఎందుకంటే మా పైన హవాయి కంపెనీ ఉందండి, వాళ్ళందరూ చైనీస్, విచిత్రంగా ఉంటారు వాళ్ళు. ఆలోచించండి. సో ఇటు చైనా వాడిని తీసుకున్నా, భారతదేశంలోని వాడిని తీసుకున్నా, ఆఫ్రికా వాడిని తీసుకున్నా, అమెరికా వాడిని తీసుకున్నా, జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేయాలి? పెనడాల్. నల్లోడికి తేడాగా పనిచేయాలిగా, అమెరికాలో ఉన్నవాడికి మరొక విధంగా పనిచేయాలిగా, భారతదేశంలో ఉన్నవాడికి ఇంకొక విధంగా పనిచేయాలి. ఎందుకంటే భారతదేశంలోని మతం వేరు, కువైట్లోని మతం వేరు, ఆఫ్రికాలో మతం వేరు,
అమెరికా వాళ్ళు నమ్ముతున్న దైవం వేరు. మరి ఇన్ని వేరువేరుగా మనకు కనపడుతున్నప్పుడు ఆ మందుల ప్రభావాలలో, పనితీరులలో కూడా తప్పనిసరిగా మార్పులు కనిపించాలి కదా. కనిపించడం లేదే. ఎందుకు కనపట్లేదు అంటే ఇదంతా మనకి ఏం తెలియజేస్తోంది? అమెరికాలో కుక్క ఇండియాలో కుక్క కాకుండా పోతుందా? ఇండియాలో మేక కువైట్లో మేక కాకుండా పోతుందా? కాదు. అంటే మనకు కనబడుతున్న, మనం చూస్తున్న సకల విధములైన వస్తువులు, ప్రకృతిలోని జీవులు, సకల కోటి జీవరాశులు, వీటన్నిటిలో కూడా మనకు ఏకత్వం కనిపిస్తుంది. గమనించండి జాగ్రత్తగా. ఏకత్వము, ఏకత్వము, ఏకత్వము. ఒక కంటి పనితీరు అమెరికా వాడికి ఒకేలా ఉంటుంది, ఆఫ్రికా వాడికి ఒకేలా ఉంటుంది, ఇండియా వాడికి ఒకేలా ఉంటుంది, ఇస్లాం వాళ్ళకు ఒకేలా ఉంటుంది. ఉన్నదా లేదా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఉన్నదా లేదా? ఉంది. ముక్కు పని ఒకే విధంగా ఉన్నది, నాలుక పని ఒకే విధంగా ఉన్నది, చర్మపు పని ఒకే విధంగా ఉన్నది, జీర్ణ వ్యవస్థ, కనపడే బాహ్య అవయవాలు మాత్రమే కాకుండా అంతర్ అవయవాల పనితీరు కూడా, గుండె పనితీరు ఒకే విధంగా ఉన్నది. అమెరికా వాడికి గుండెకి ఏదైనా అయితే ఇండియన్ గుండె అమరుస్తారు ఒక్కొక్కసారి. ఇండియాలో ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కొక్కసారి విమానాలు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? ఏ అంటే ఇండియాలో ఉన్నవాడి గుండె పనితీరు, అమెరికాలో ఉన్నవాడి గుండె పనితీరు, అక్కడి వైద్యము ఇక్కడ వైద్యము ఒకటేనా? ఒకటే. దేన్ని బట్టి ఒక్కటే? శరీరపు తీరు ఒక్కటే కాబట్టి. సో దీని అంతటిని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది. ప్రకృతిలో నేమి, మానవ రూపాలలో నేమి, సమస్త విషయములలోనూ సారూప్యము కాదు, ఏకరూపత, సమానత్వము మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇండియా నుంచి చూడండి, సూర్యుడు ఎలా కనిపిస్తాడు? సూర్యుడిని చూస్తే కళ్ళు పేలిపోతాయి ఆ లైటింగ్ చూడలేక. కువైట్ వచ్చి సూర్యుడిని చూడండి, అలాగే పేలిపోతాయి కళ్ళు. అమెరికా వెళ్ళి సూర్యుడిని చూడండి, అంటే ఎక్కడి నుండి చూసిన సూర్యుని రూపం, ఆయన ప్రభావం మనకు ఒకే విధంగా కనిపిస్తోంది. అలాగే చంద్రుడిని చూడండి, అలాగే నక్షత్రాలను చూడండి, ఇవన్నీ ఏకరూపత మనకు కనిపిస్తున్నవి. అనగా వీటన్నిటినీ చూపించి, వీటన్నిటినీ మనకు కనబరచడం ద్వారా మానవ కంటికి కనబడని దేవుడు ఏదో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఎందుకంటే మనం ఎవరిని అడిగాం? దేవుణ్ణి అడిగాం. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు? దేవుడు కనిపించి చెప్పడు, దేవుడు మాట్లాడి నీకు వినిపించడు. నీకు ఎలా చెప్పాలో అలా చెబుతాడు. నీకు ఎలా అర్థమైతే, నీకు ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెబుతాడు. ఎలా చెబుతున్నాడు? ప్రకృతిని చూపించి చెబుతున్నాడు. అన్ని చోట్ల ఒకే విధంగా ఉన్నదంటే పిల్లలారా, మనుషులారా, ఈ సమస్తమును చేసినది ఎవరో తెలుసా? ఎంతమందో తెలుసా? అసలు మేము ఎంతమంది ఉన్నామో తెలుసా? ఇప్పుడు చెప్పండి మీరే అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అమెరికాలో బ్రతుకుతున్న వాడికి కళ్ళిచ్చిన దేవుడు, కువైట్లో బ్రతుకుతున్న వాడికి కాళ్ళిచ్చిన దేవుడు, భారతదేశంలో బ్రతుకుతున్న వాడికి చేతులిచ్చిన దేవుడు ఒక్కొక్కడై ఉంటాడంటారా? ఒక్కడే అయ్యే అవకాశాలు ఉన్నాయా? చెప్పండి. ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నారు? ఓకే. సో మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదేమిటంటే, దేవుళ్ళు ఎంతమంది అని మన దేవుడినే ప్రశ్నిస్తే ఆయన స్టైల్లో ఆయన చెబుతున్నాడు, బాబు నేను ఒక్కడినే. ఇప్పుడు ఈ ఒక్కడైన దేవుడు ఎవరు? అందరికీ దేవుడు ఎవరు? ఎందుకంటే అందరినీ పుట్టించింది ఎవరు? ఒక్కడే. అన్నిటినీ చేసింది ఎవరు? ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరింతకి? దేవుణ్ణి ప్రశ్నించేటప్పటికీ ఆయన నేరుగా చెప్పకుండా తానంటే ఏమిటో, ప్రపంచ ప్రజలందరూ ఎవరి వలన కలిగారో, ఎవరి చేతులు సమస్తమును రూపించాయో ఆయన చెప్పకనే చెప్పేశాడు. చూసారా?
మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కడి రూపం ఒకే విధంగా ఉంది. అంటే ఎలా ఉంది? అందరికీ తల మీద వెంట్రుకలు, కనుబొమ్మలు, నుదురుంటుంది ప్రతి ఒక్కడికి, కనుబొమ్మలు ఉన్నవి, కిందకొస్తే కళ్ళున్నవి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కంటిపై ఏమున్నది? కను రెప్పలున్నవి. ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? ఆ రెప్పలకు ప్రతి ఒక్కడికి వెంట్రుకలు కూడా ఉన్నవి. కిందకొస్తే ఈ చర్మము, బుగ్గలు, నాసికలు, లోపల వాసనలు గ్రహించగలిగే ఏర్పాటు, క్రింద నోరు, నోటి లోపలి పళ్ళు, రుచి తెలుసుకునే నాలుక, దవడ, ఎముకలు, ఈ రూపాన్నంతటిని నిలిపి ఉంచే ఒక కపాలము, కిందకొస్తే మెడ, ఛాతీ, లోపల 2 ఊపిరితిత్తులు, ఒక గుండె, ఒక పాంక్రియాస్, ఒక లివర్, చుట్టూ ప్రొటెక్ట్ చేసి కాపాడుతున్నటువంటి ఎముకల గూడు, అంతే కదా, ఎముకల గూడు. వెనక్కి వెళ్ళేటప్పటికి ఉన్నటువంటి 2 కిడ్నీలు, కిందకు వచ్చేటప్పటికి విసర్జక వ్యవస్థలు అనగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి ఉన్నటువంటి కిడ్నీలు, మూత్రాశయంలో నుండి యూరిన్ బయటకు రావడానికి పురుషుడికైతే పురుషాంగము, స్త్రీకైతే స్త్రీ అంగము, వీరిరువురు కలిసి దాంపత్యం చేయడానికి అనువుగా లైంగిక అవయవములు అంటాం వాటిని. క్రిందకొస్తే కాళ్ళు, దానిని నిలబెడుతున్న ఎముకలు, పైన ఉన్నటువంటి మాంసము, దానిని ఒళ్ళంతా కప్పి ఉంచిన చర్మము, కిందకు వచ్చేటప్పటికి పాదములు. సో మానవులందరూ ఒకే విధంగా ఉన్నారు. అవయవ నిర్మాణం అంతా పక్కగా ఉంది. అంటే ఎవరో కావాలని ప్రతి మనిషిని ఎంతో జాగ్రత్తగా ఏర్చి కూర్చి సిద్ధపరిచాడన్నమాట. ప్రపంచం ఆ ఒక్కడిని తనకు నచ్చిన సంఖ్యలో ఊహించుకుంటున్నప్పుడు మళ్ళీ దేవుణ్ణి అడుగుదాం, అసలు మీరెవరు? ఇప్పుడు దేవుడే చెప్పాలి, నేనే అని చెప్పాలి. అంతేగా? ఏమని చెప్పాలి? నేనే అనాలి. నేనే. ఎలా? నువ్వే అని క్రైస్తవుల దేవుడు అంటే, నేనే అని క్రైస్తవుల దేవుడు అంటే ఆయన్నే అని దేన్ని బట్టి చెప్పొచ్చు? అయితే మరొకరు నమ్ముకుంటున్న దేవుడు నేనే అంటే దేన్ని బట్టి అంగీకరించవచ్చు, దేన్ని బట్టి అంగీకరించకపోవచ్చు. నేనే అని చెప్పగలగాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పిలిపించారు, వెళ్ళాం. ఎస్ఐ కూర్చుని ఉన్నాడు. ఒక ఆడ మనిషి నుంచి ఉంది, లేదా ఒక మగ మనిషి నుంచి ఉన్నాడు. ఒక స్త్రీ లోపలికి వచ్చింది, లేదా ఒక పురుషుడు లోపలికి వచ్చాడు. వచ్చినవాడు భర్త. ఎస్ఐ గారి ముందు కూర్చుని ఉన్న ఆమె లోపలికి వచ్చిన వాని భార్య. లోపలికి వచ్చిన వాడిని ఎస్ఐ అడిగాడు, ఈమె ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? నా భార్య అన్నాడు. ఆ అమ్మాయి చక్కని తల తిప్పి అలా చూసి, సిగ్గులేదా నువ్వు ఆ మాట అంటానికి? నువ్వు ఒక భర్తవేనా అన్నది. నువ్వు భర్తవేనా? ఆ మాట అనడానికి కూడా ఒక అర్హత ఉండాలి. తిరగేద్దాం అట్టు. భర్త కూర్చుని ఉన్నాడు, భార్య వచ్చింది లోపలికి. ఎస్ఐ అడిగాడు, ఎవరమ్మా తెలుసని? మా వారండి అంది. వాడు భర్త చక్మంతలు చెప్పి ఒక తిట్టు. అందరికీ తెలిసింది, నేను తిట్టలేదు కాదు. నువ్వు నా భార్యవా? అసలు ఆ మాట అనడానికి నీకు సిగ్గుతా? నువ్వు నా భార్యమేమిటే? ఏమన్నా ఎస్ఐ గారు, ఎన్నున్నా ఆవిడ నా భార్య అండి. నేను నీ భార్యను కాదు అంటుంది. నువ్వు నా భర్తవు కాదు, నువ్వు నా తండ్రివి కాదు, నువ్వు నా తల్లివి కాదు.
నువ్వు నా అన్నవి కాదు, వచ్చే అంటే తండ్రి తండ్రి అవ్వాలా, తల్లి తల్లి అవ్వాలా, భార్య భార్య కావాలా, భర్త భర్త కావాలా? భర్త భర్త కావాలి, అన్న అన్న కావాలి, తమ్ముడు తమ్ముడు కావాలి, తల్లి తల్లి కావాలి, తండ్రి తండ్రి కావాలి. కావాలి అంటే నువ్వు నా భర్త ఎలా అవుతావు? ఏనాడన్నా నువ్వు నన్ను పట్టించుకున్నావా? నీకు 2 పిల్లలు అన్నారని జ్ఞానం నీకుందా? ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావు? అసలు విదేశాలకు వెళ్ళాం, అక్కడ దేన్నో పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ మేము ఎలా బ్రతుకుతున్నావు అన్న దాని గురించి నువ్వు ఏనాడన్నా పట్టించుకున్నావా? నీకు 2 ఆడపిల్లలు, వయసుకు వస్తున్న ఆడపిల్లలు ఉన్నారని జ్ఞానం నీకుందా? నువ్వు భర్త ఏంటి, కూతురుంది, డాడీ, నేను డాడీ అని పిలవడానికి సిగ్గిస్తుంది. నిన్ను పేరు పెట్టి పిలుస్తాను ఇక్కడి నుంచి, ఎందుకంటే నువ్వు తండ్రిని పిలిపించుకోవడానికి నువ్వు అర్హుడువు కావు అంటుంది. అంటే తండ్రిని పిలిపించుకోగలిగే అర్హత ఉండాలా? ఎస్, ఉండాలి. అందుకే అంటున్నాను, భర్త భర్త కావాలి, భార్య భార్య కాగలగాలి, తండ్రి తండ్రి కాగలగాలి, దేవుడు దేవుడు కాగలగాలి. దేవుడని చెప్పుకుంటుంటే దేవుడు దేవుడు కాగలగాలి. ఎలా? అంతే కదండి, దేవుడు కాగలగాలి. భర్త భర్త ఎప్పుడవుతాడు? భర్త ఎప్పుడు భర్త అవుతాడు? భర్త స్థానంలో నిలబడి భార్యను బిడ్డలను చక్కగా పెంచి పోషించుకున్నప్పుడు. తండ్రి తండ్రి ఎప్పుడవుతాడు? తండ్రి ఎప్పుడవుతాడు? 20 ఏళ్ళు అయింది కదా డాడీ, మేము ఏం తింటున్నామో ఏం కట్టుకుంటున్నామో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు ఎలా ఉన్నారు తండ్రిగా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వయసు వస్తున్న ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, వాళ్ళతో నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో మీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు 3 ఆడపిల్లలను నేను పెంచలేక, వాళ్ళ మీద నిఘా పెట్టలేక, వాళ్ళని కంట్రోల్ చేయలేక నేను పడిన వేదన నీకేం తెలుసు? ఏ ముఖం పెట్టుకుని వాళ్ళని అమ్మాయిని పిలుస్తున్నావు? నువ్వెలా తండ్రి అవుతావు? తండ్రి అయిన వాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. ఎవరి కొరకు ఆలోచిస్తాడు? పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు ఆలోచిస్తాడు. ఇప్పుడు వెతుకుతున్నాం, నువ్వే అని ఎలా చెప్పగలవు? నేనే అని చెబుతున్నాడు. నేనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ దేవుడు ఒక్కడే అని ఆ దేవుడిని ఏమని చెబుతున్నాడో గమనించండి. అందరికీ తండ్రి అన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడు ఎవరట? ఏ స్థానంలో ఉన్నాడట? తన గురించి ఏం చెప్తున్నాడు? తండ్రి అన్నాడు. చూడండి, తండ్రా? దేవుడు తండ్రా? అవును, తండ్రి అంటున్నాడు. తండ్రి అంటే ఎలా తండ్రి? తండ్రి అంటే ఎలా తండ్రి? దేనిని బట్టి తండ్రి? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మీకు శిక్షకులై ఉంటురి, వారి యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అని చూసారా? ఆత్మలకు తండ్రి. ఆత్మనిచ్చిన వాడు తండ్రి అవుతాడు, ఆత్మను అనుగ్రహించిన వాడు తండ్రి అవుతాడు.
నాలో ఆత్మ లేదు అన్నవాడు ఎవరి నుండి చేయొద్దండి? నాలో ఆత్మ లేదు అన్నవాడు ఎవరి నుండి చేయొద్దండి? మనలో ఆత్మ ఉందంటే ఆత్మను అనుగ్రహించిన వాడు ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఏమవుతాడు? తండ్రి. దేన్ని బట్టి తండ్రి అవుతాడు? ఆత్మను అనుగ్రహించడాన్ని బట్టి తండ్రి. అందుకే చెబుతున్నాడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రి అయిన వానికి ఆయనే దేవుడు, ఆయననే తండ్రి అని నిర్వచించింది బైబిల్. అంటే మనం అందరం ఎవరన్నమాట? ఆయన తండ్రి అయితే మనం ఎవరు? ఆయన తండ్రి అయితే మనం ఎవరు? అంటే దేవుడు మనం అందరము కలిపి ఎవరు అన్నమాట? దేవుడు మనం అందరము కలిపి ఎవరు అన్నమాట? మా నాన్నగారు, నన్ను కన్న ఆయన. మీరు ఎక్కడుంటారంటే, మా నాన్నగారేమో ఆ ఇంట్లో ఉంటారు, మేమేమో ఈ ఇంట్లో ఉంటాం, మా అమ్మగారేమో ఆ ఇంట్లో ఉంటారు, మా చెల్లి ఈ ఇంట్లో ఉంటుంది అంటారండి ఎవరన్నా? మేమందరం ఒక ఫ్యామిలీ అండి. మేమందరం ఇదిగో ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబము, ఫ్యామిలీ. దేవుడు ఆత్మలకు తండ్రి అయితే, మనలోని ఆత్మలను ప్రసాదించినది ఆయన అయితే, ఆయన మనకు తండ్రి అయితే, ఆయనతో కలిసిన మనం అంతా ఎవరు అంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అమ్మా, ఏ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమునకు తండ్రి ఎవరట? దేవుడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం. ఎలా అందరూ ఆయన కుటుంబం అయిపోయారు? ఎలా భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక్క దేవుడు కుటుంబం అయిపోయారు? ఎలా అయ్యారు? ఆత్మను ప్రసాదించడం. మళ్ళీ అడుగుతున్నాను, నాలో ఆత్మ లేదనేవాడు ఎవడన్నా ఉంటే చేతులెత్తొచ్చు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా చెయ్యెత్తితే వాళ్ళు ఎవరో తెలుసా? శవం. ఎందుకంటే మరి ఆత్మ మరణం అంటే ఏమిటి? దేహాన్ని, ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మరణము. అదే చావు. ఆత్మ లేనివాడు శవం. శవాన్ని ఏం చేస్తాం? లోపల ఉంచితే బాగోదు, వాసన వస్తుంది. తీసుకెళ్ళి బయటగా హాస్పిటల్కి అప్పచెప్పేలే. వాళ్ళు ఏం చేస్తారు? శుభ్రంగా గుడ్డ చుట్టి ముందు కోస్తారు, ముక్కల కింద కోసి వీడికి గుండుందా, కళ్ళు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా లేవు చూసి మొత్తం మళ్ళీ కుట్లు వేసి మాచుడికి దోసి తర్వాత మట్టిలో పెట్టేస్తారు, అంతే. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆత్మలున్న వాళ్ళే. ఆత్మలు లేని వాళ్ళంటూ ఇక్కడ ఎవరు లేరు. వెరీ గుడ్. ఈ ఆత్మలకు తండ్రి దేవుడు అన్నమాట. ఆయన తండ్రి అన్నమాట. ఇప్పుడు ఆయన, ఆ దేవుడు, ఆ తండ్రి కుటుంబానికి పెద్ద అయినప్పుడు ఆ పెద్ద ఏం చేయాలి? ఆ పెద్ద ఏం చేయాలి? తండ్రులు ఎంతమంది ఉన్నారు? తండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తండ్రి మీకు ఎంతమంది పిల్లలు సార్? ఎదురు పిల్లలు ఇంటికి ఫోన్ చేస్తారు ప్రతిరోజు, వారానికి ఒకసారి చేస్తారు కదా. చేసి బిడ్డల ఆలన పాలన, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు లేదా, పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పక్కింటి వాళ్ళ దాన్ని గొడవలు వెళ్తున్నారా లేదా, అన్ని ఎంక్వైరీ చేస్తామా చెయ్యమా? తండ్రి అన్నవాడు ఏం చేస్తాడు? బిడ్డల కొరకు ఆలోచిస్తాడు. బిడ్డల కొరకు ఆలోచిస్తాడు. దేవుడు తండ్రి అయితే, ఆ తండ్రి ఆత్మలకు తండ్రి అయితే, ఆ తండ్రితో కలిసి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే కుటుంబం అయితే, ఆ తండ్రి అయిన దేవుడు బిడ్డల గురించి తప్పక ఆలోచించి తీరాలి. అంతేగా? ఆయన అనగా దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? దేవుడు పరిస్థితి ఎలా ఉందట? మిమ్మును గూర్చి ఇంటి పెద్ద చింతిస్తున్నాడు. ఎవరిని గురించి? ఇంటిలోని వారిని గురించి. దేవుడు తండ్రి అయితే, ఆత్మలకు తండ్రి అయితే, ఆత్మలకు తండ్రి అయిన ఆయన తన ఇంటిలోని వారి గురించి చింత అంటే ఏమిటో తెలుసా అండి? ఆలోచన, లక్ష్యము చేయుట, తన బిడ్డల గురించి ఆలోచించుట. ఫోన్ చేస్తాం, నాన్న నువ్వు చదువుకో, నేనున్నాను రా. దేనికి? చదువుకోవడం చాలా ఖర్చు డాడీ, నువ్వు ఖర్చు గురించి నా దగ్గర మాట్లాడుకో.
నేనున్నాను, నేను చూసుకుంటాను. అదంతా ఆలోచన. బిడ్డలను చదివించాలి, మంచి స్థితికి తీసుకురావాలి. ఆడబిడ్డ ఉంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అంటే నేను ఇక్కడికి రావాలి, నేను కష్టపడాలి, నా బిడ్డలు నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చింతిస్తున్నాడు, ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, ఆలోచించేవాడు అమ్మా నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నానో మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ ఒక్క మాటను మీరు అర్థం చేసుకోవాలి. మీ కొరకే నేను ఇక్కడ ఉన్నాను. నాకు సరైన తిండి లేదు, ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అయినా సరే ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా? మీకోసం. కాబట్టి జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారంటే దేనికి? పట్టించుకోకండి అమ్మా. మీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? చదువు మీద ఉండాలి. గొడవల గురించి మీకెందుకు? చిన్న ఏదో అన్నాడని, మామ ఏదో అన్నాడని, వాళ్ళేదో ఎందుకు? మీరు ఎందుకు కలిగిపోతారు? వదిలేసేయండి. జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు ఎవరు చెబుతారు? ఈ మాటలు ఎవరు చెప్పాలి? తండ్రి అయిన వాడు చెప్పాలి. వెరీ గుడ్ దేవుని పిల్లరా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుటుంబమైన తన ప్రజల గురించి ఆలోచించాలి తప్పనిసరిగా. ఆలోచించని వాడు ఏమీ కాలేడు, తండ్రి కాలేడు. ఆలోచించని దేవుడు ఎవరు కాలేడు, దేవుడు కాలేడు. దేవుడు ఎవరు కాగలడు? ఆలోచించేవాడు మాత్రమే, తన బిడ్డలను పట్టించుకునేవాడు మాత్రమే దేవుడు కాగలడు. అలా పట్టించుకున్న దేవుడే తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆ తండ్రి చెబుతున్నాడు ఏమని? బిడ్డల గురించి ఆలోచించి నియమావళి తయారు చేశాడు. నియమావళి, షెడ్యూల్ వేశాడు. ఈయనే దేవుడు అని నేను చెప్పట్లేదు, కళ్ళు మూసుకుని నమ్ము నేను అనట్లేదు. ఎవరు దేవుడు అర్థం కావాలి. దేవుడైన వాడు ఎలా ఆలోచిస్తాడో తెలియాలి. అసలు దేవుడు కాగలడో లేదో తెలుసుకోవాలి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో. ఈ రోజున ఎలా నమ్ముకుంటున్నారు దేవుణ్ణి అందరూ ప్రపంచవ్యాప్తంగా? క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి తండ్రిని బట్టి తల్లిని బట్టి వాళ్ళ నమ్ముకోవడాన్ని బట్టి వీళ్ళు క్రైస్తవులు. హైందవ కుటుంబంలో పుట్టారు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పూజలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళను బట్టి తల్లిదండ్రులు నమ్ముకున్న దేవుళ్ళే వీళ్ళకి దేవుళ్ళు. ఇస్లాంలో పుట్టారు కాబట్టి ఇస్లాంలో రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరిని నమ్ముకుంటున్నారో వాళ్ళ గర్భాన్న పుట్టిన పిల్లలు కూడా వాళ్ళనే నమ్ముకుంటున్నారు. అలా క్రైస్తవుల దేవుడిని నమ్మండి అని నేను అనట్లేదు. దేవుడు ఎవరు, ఆయన ఎలా దేవుడు కాగలడో చెబుతున్నాను. ఎందుకు నమ్మకూడదో ఆలోచించుకోవాలి ఎవడైనా సరే ఈ ప్రపంచంలో. ఎందుకు నమ్మకూడదు? నమ్మకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? అసలు లోటేమిటి? ఆలోచించుకోవాలి ఎవడైనా సరే. దేవుడు అన్నవాడు ఆలోచించాలి. ఆలోచించాడు. ఆలోచించి ఆ తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. 19వ అధ్యాయము 5వ వచనం. కాగా ఇంటికి ఫోన్ చేసి అబ్బాయిగా, నాన్న నువ్వు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. దేవుడు కూడా ఏమంటున్నాడు? తండ్రి ఏమంటున్నాడు? మీరు నా మాట అంటే దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు ఏమైనా చెబుతున్నాడా? దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇస్తున్నాడా? నా మాట శ్రద్ధగా విని నా నిబంధన, నేను నీకు కొన్ని రూల్స్ పెడుతున్నాడు. దేవుడు రూల్స్ పెడతాడా? తండ్రి అయిన వాడు ఇంటికి రూల్స్ పెడతాడు. పెట్టని తండ్రి ఆడున్నాడు ఇక్కడ. నా ఫ్యామిలీకి నేను ఎటువంటి రూల్స్ పెట్టలేదండి. పిల్లలు చదవాల్సిన అవసరం లేదు, భార్య వంట చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మా ఆవిడ ఎక్కడికైనా తిరగవచ్చు, నేను అడగను. ఇటువంటి రూల్స్ లేకుండా ఉండేవాడు అసలు ఎవడన్నా ఉన్నాడా? పిల్లలు ఉదయాన్నే లేవాలా వద్దా? ఎందుకు లేవాలి? స్కూల్కి వెళ్ళాలి, చదవాలి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు స్కూల్ నుంచే రావాల్సిన అవసరం లేదు. అటు నుంచి అంటే ఫస్ట్ షోకి వెళ్ళిపోవచ్చు, అటు నుంచి అంటే బార్కి వెళ్ళిపోవచ్చు. నాన్న నువ్వు హ్యాపీ రా, నువ్వు తిరుగు, నీ ఇష్టం అనుభవించు అని చెప్పే తండ్రి ఆడన్నా ఉంటాడా? తండ్రి అయిన వాడు రూల్స్ పెడతాడు. తండ్రి అయిన వాడు నిబంధనలు ఇస్తాడు. తండ్రి అయిన వాడు కండిషన్స్ పెడతాడు. కండిషన్స్. దేవుడైన తండ్రి ఏమంటున్నాడు చూసారా ప్రజలతోటి? మీరు నా మాట వినాలి, శ్రద్ధగా వినాలి, నా నిబంధనను అనుసరించి నేను చెప్పిన మాట వింటే
వినాలి అంటున్నాడు. అంటే తండ్రి ఆలోచిస్తున్నాడు ప్రజల కొరకు. తండ్రి అయిన వాడు ఆలోచించాలి ప్రజల కొరకు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు ఏం చెబుతున్నాడు? దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ. రేయ్, నువ్వు వాడితో తిరుగుతున్నావు అని తెలిసింది నాకు, జాగ్రత్త. నేను బయట దేశంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. నేను వచ్చా, నేనేమో నెట్వర్క్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. నేను వచ్చానా రే, మీ అమ్మకి నీకు ఇద్దరికి తగులుతాయి అంటాడు. అంటే ఏమిస్తున్నాడు తండ్రి? ఆజ్ఞ. తండ్రి ఏమి ఇవ్వాలి? ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నావు ఏంటి ఇంటికి అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్. నీకు తెలియదురా బాబు, మా బాబు సంగతే. 5:30కు స్కూల్ అవుతుంది, 5:45కి ఇంట్లో ఉండాలి అంటామనగా. ఏడు ఎలా చూస్తుంటారు? ఎవరి వైపు? తండ్రి వైపు. వాడి తండ్రులు ఎలా ఉంటారండి? కొంతమంది చండ శాసనలు కదండి. అసలు తండ్రి వస్తున్నాడంటేనే బెంబేలు కదా పిల్లలకి. బాబు అక్కడ స్కూటర్ సౌండ్ వినపడినా, కారు సౌండ్ వినపడినా, గేటు సౌండ్ వినపడినా వీడి ఇంట్లో సీన్ మారిపోతుంది అంతే. కారణం ఏమిటి? తండ్రి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అమ్మ నాన్నని మిలిటరీలోకి వెళ్ళిపోమని చాలా లేని వచ్చి అంటాడు. కారణం ఏమిటి? తట్టుకోలేకపోతున్నాడు ఇంట్లో ఆ రూల్స్. ఎందుకంటే తండ్రి హిజ్ ఫాదర్. తండ్రి అంటే దడ, తండ్రి అంటే వణుకు. తండ్రి ఆజ్ఞలు ఇస్తాడు, దాన్ని పాటించాలి. దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, పాటించాలంతే ఎవడైనా సరే. దేవుడైన వాడు ఆజ్ఞలిస్తాడు, దేవుడైన వాడు ఆలోచిస్తాడు, దేవుడైన వాడు తన బిడ్డలను సక్రమమైన పద్ధతిలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు, దండిస్తాడు, దండిస్తాడు, దండిస్తాడు. లేపేస్తాను ఒక్కొక్కని ఏంటనుకుంటున్నారో, తోలు తీసేస్తాను ఒక్కొక్కని ఏంటనుకుంటున్నారో. నేను కానీ వచ్చానంటే తండ్రి మాట్లాడతాడు కఠినంగా. బైబిల్లో దేవుడు ఆజ్ఞనిచ్చాడు, లేచిపోతానంతే ఒక్కొక్కడు ఏంటనుకుంటున్నారో, నా మాట వినకపోతే అన్నాడు. శపించి పాడేస్తానంతే ఏంటనుకుంటున్నారు అంటున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు. దేవుని నా సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన తండ్రి అయిన నేను చెబుతున్న మాటను వినకపోతే రేయ్ ఏమంటాడు తండ్రి? ఈ శాపాలని నేను ఎత్తి మీదకి వస్తాను, నీ తోలు తీసి నిన్ను కొంపలోంచి గెంటేస్తాను బయట. చిచి, నువ్వు నా కొడుకువే కాదు అసలు. ఎన్ని రకాలుగా మాట. ఎంత భయపెట్టారండి మన చిన్నప్పటి నుంచి మన తండ్రులు. బెంబెలు ఎత్తిపోయేవాళ్ళం కదండి. ఇప్పుడు మనం అంటే మన పిల్లలకు హడల్ భయం కలగాలి. దేవుని పిల్లలారా, ప్రపంచంలోని ప్రజలకు దేవుడంటే వణుకు రావాలి. వణుకు పుట్టించేవాడు దేవుడంటే. ఆజ్ఞలు ఇచ్చి పాటించకపోతే తోలు తీసేసేవాడు దేవుడంటే. హడలెత్తించేవాడు తండ్రి అంటే. చూసారా ఎలా హడలెత్తిస్తున్నాడు? తప్పు చేశాడు, దండించాడు. బిడ్డ తప్పు చేశాడు, ఒంగోబెట్టాడు, ఎండలో ఒంగోబెట్టాడు. తర్వాత మీకు చెప్పినట్టు నన్ను మా ఊరికి కాలువ వదిలారండి. కాలువ వదిలారు. కాలువ వదిలితే ఏమవుతుంది? చేపలు తేలుతున్నాయి. మా ఊళ్ళో వాళ్ళందరూ కుర్రగాళ్ళందరూ చిన్నపిల్లలు అవుతుంది. నేను అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా ఒక గిన్నె ఒక కర్ర పట్టుకుని వెళ్ళానండి. ఈలో మా నాన్నగారు హాస్పిటల్ నుంచి వచ్చారంట. మా అమ్మగారు బయటికి వెళ్ళాడు. చిన్నపిల్లండి. ఎవరో చెప్పారంటే, పంతులు గారు మీ అబ్బాయి చేపలు పట్టుకుంటున్నాడని. చేపలు పట్టుకుంటున్నాడు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేశాడు ఆయన. వచ్చిన తర్వాత 2-3 శబ్దాలు వినిపించాయి నాకు. ఏంటో వీపు మీద కొంచెం మంటగా అనిపించింది.
ఇంతకీ సౌండ్లు నా వీపు మీద వచ్చిన తర్వాత తెలిసింది నాకు. 4 తగిలించారు, ఎండలో ఒంగోబెట్టారండి. అదే మా ఫాదర్ నన్ను కొట్టడం ఫస్ట్ టైం అన్నమాట. నేను 4వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ ఉన్నాను. ఎండలో ఒంగోబెట్టి అలా చూస్తున్నాడు ఆయన. నేను ఒంగున్నాను అలా మధ్య మధ్యలో తలపైకి ఎత్తి చూస్తున్నాం దీనంగా అమాయకమైన కళ్ళతో. సారీ డాడీ అని అంటే చెప్పకపోయినా, క్షమాపణ అడగకపోయినా కళ్ళతో మొత్తం జరుగుతుంది ఆయనకి నాకు వ్యవహారం అంతా. ఆయన అలా చూస్తున్నాడు, నన్ను నెమ్మదిగా కరుగుతున్నాడు. నాకు అలా అర్థమైపోతుంది లే వేసి నిలబడ్డాను. పక్కనే నీళ్లు ఉన్నాయన్నమాట. నీళ్లు పట్టుకొచ్చి మళ్ళీ ఆయనే పోసి నన్ను ఎత్తా ఉంటే ఆయనే నాకు స్నానం చేయించి లోపలికి, అలా వెళ్ళకూడదురా చెప్పి వెళ్ళాలి అని చెప్పి. సరే డాడీ, సరే నాన్న, ఇంకెప్పుడు వెళ్ళినా. తండ్రి ఏం చేశాడు? శిక్షించాడు, తర్వాత ప్రేమించాడు, క్షమిస్తాడు. తండ్రి శిక్షించాలి, ప్రేమించాలి, క్షమించాలి. తండ్రి మనలను కాపాడుకోవాలండి, కాపాడుకోవాలి. కాపాడుకునేవాడే తండ్రి అవుతాడా? కాపాడుకునేవాడే దేవుడు అవుతాడు. కాపాడుకునేవాడు తండ్రి అయితే కాపాడుకునేవాడే దేవుడు. నీ కూతురు తప్పు చేసింది, నీ కన్న కూతురు కాలు జారింది, ఏం చేస్తావు? తండ్రులను అడుగుతున్నాను, ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఒళ్ళు చీరేస్తారు అంతే పట్టుకుని, గొడ్డును బాదినట్టు బాదుతాడు. తర్వాత కొన్ని రోజుల పాటు ఆ అమ్మాయితోటి నా ముఖం చూపించుకో, పావతలగా. అసలు తండ్రి ముందు పడదు. నెమ్మదిగా కొన్ని రోజులకి బిడ్డ మీద కోపం తగ్గుతుంది. కోపం తగ్గి అప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తాడు? సర్లే, ఎందుకంటే ఎంత తప్పు చేసినా ఎవరు? నా బిడ్డ, నా కూతురు. దేవుడు, నా తండ్రి బిడ్డల కొరకు ఆలోచిస్తాడు. ఆజ్ఞలిచ్చిన దేవుడు, ఆజ్ఞలిచ్చిన తండ్రి ఆ బిడ్డలు తప్పు చేసినప్పుడు, ఆజ్ఞలు మీరినప్పుడు శిక్షించాడు. శిక్ష అనంతరం తిరిగి వారిని బ్రతికించుకోవడానికి వారి గురించి ఆలోచించాడు. అలా ఆలోచించి ప్రవేశపెట్టబడినవే బలులు, బైబిల్ గ్రంథంలో కనిపించే బలులు. ఎవడైనా తప్పు చేస్తే బలి ఇమ్మని చెప్పాడు. ఏ బలి ఎందుకు ఇమ్మన్నాడు? వాస్తవానికి ఆ తప్పు చేసిన వాడిని చంపేయాలి. కానీ తండ్రి, దేవుడు ఎవరు? తండ్రి కడుపు కోత, కన్న పేగు బంధం, కోట్ల సంవత్సరాల అనాది సంకల్పం నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ మనిషి నేను పుట్టాలని, మీరు పుట్టాలని, మీ గర్భాన మీ బిడ్డలు పుట్టాలని ఎదురు చూస్తున్నాడు. పుట్టిన ఆ బిడ్డ తప్పు చేస్తే తప్పుకు శిక్షిస్తాడు. శిక్షానంతరం చంపేసుకోడు, క్షమిస్తాడు. క్షమించాలనుకుంటాడు. మీరు తప్పు చేశారండి, మీరు ఏం కావాలనుకుంటారంటే తప్పు చేసిన తర్వాత? ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక భర్త ఉన్నాడు, ఏదో ఒకసారి ఒక తప్పు చేశాడు, ఆ విషయం భార్యకి తెలిసిపోయింది, పెద్ద గొడవలు అయిపోయినాయి, సంవత్సరం పాటు మాట్లాడుకోలేదు. అప్పుడు ఆ భర్త ఏమంటాడు? ఏమే అయింది, ఏదో అయిపోయింది, నన్ను క్షమించమని అప్పుడే చెప్పాను కదా, ఇంకా మారవా నువ్వు? ఎన్నేళ్ళే ఇలాగ మనం ఎన్నేళ్ళు బ్రతుకుతాం ఇలాగా? నేను మళ్ళీ అటువంటి తప్పేం చేయలేదుగా, ఏదో బుద్ధి గడ్డ తిన్నది, తప్పు చేశాను, తర్వాత నన్ను నేను తెలుసుకున్నాను, నేను మారానుగా అంటారనరా? క్షమించవచ్చుగా అంటారనరా? వెనకున్న వాళ్ళు ఎవరన్నా అంటారండి అనరా? వెనకున్న బ్యాచ్ అంతా వింటున్నారమ్మా, అందరూ నిద్రపోతున్నారా? వినండి, అంటారా అనరా? అంటా. అలాగే దేవుడు కూడా క్షమించాలి అని అనుకున్నాడు. దేవుడు క్షమించాలి అంటే నా కుదరదు. దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే. తప్పు చేసిన వాడికి శిక్ష పడవలసిందే. వాడు చేసిన తప్పు ప్రాణం పోయేంత పెద్దది, అయినా సరే వాడు చావాల్సిందే. మరి నాన్న నన్ను చంపేసుకుంటావా?
నన్ను చంపేసుకుంటావు డాడీ. సరే, నీ ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం పోతే నిన్ను కాపాడుకుంటాను, నిన్ను క్షమిస్తాను అన్నాడు. ఆ ప్రాణం ఎవరిది? మనిషిదా? కాదు, ఒక జీవిది. బలి అనే ఒక విధానాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడో ఈ ప్రపంచ ప్రజలకు అర్థం కాలేదండి. మనుషులమైన మనలను కాపాడుకోవడానికి దేవుడు బలిని ప్రవేశపెట్టాడు. మన బదులు అది మరణిస్తోంది. అది చావకపోతే, దాని పేక తెగకపోతే, అది మంటల్లో కాలకపోతే ఎవరు కాలాలో తెలుసా? మనుషులు కాలాలి. తప్పు చేసిన వాడు కాలాలి, ఆజ్ఞను అతిక్రమించిన వాడు చావాలి. కానీ తండ్రి 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 పేగుబంధం, దాన్ని తెంచుకోలేక, దాన్ని కాదనుకోలేక, దాన్ని వదులుకోలేక మరొక జీవిని చంపడం ద్వారా ఆ కోపాన్ని ఆయన తగ్గించుకుని తన బిడ్డలను కాపాడాలనుకున్నాడు. తన బిడ్డలను కాపాడుకునేవాడు ఎవడవుతాడు? తన పిల్లలను కాపాడుకునేవాడు, సంరక్షించుకునేవాడు ఎవరవుతాడు? తండ్రి అవుతాడు. ఆ తండ్రి దేవుడు. దేవుడు అలా ఆలోచిస్తున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం కదా, నిర్గమకాండము 12వ అధ్యాయము. అందరికీ దేవుడు ఎవరు ఆలోచిస్తున్నాం మనం. అందరికీ దేవుడు ఎవరు? నీ దేవుడా? నా దేవుడా? మరొకరి దేవుడా? భారతదేశపు దేవుడా? అమెరికా దేవుడా? గల్ఫ్ కంట్రీస్ దేవుడా? చైనాకు దేవుడా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఇన్ని మతాలు ఉన్నాయా? ఇంతమంది తండ్రులు ఉంటారా? ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. మీది ఈ మతము, మాది ఆ మతము, మీకు దేవుడు వీళ్ళు, మా దేవుడు ఇది, మా పుస్తకం ఇది, మీ గ్రంథం ఇది. రకరకాల మాటలతో మనుషులు తమ్మును తాము విభజించుకుంటున్నారు తప్పించి ఎప్పుడూ కూడా దేవుని వైపుకు వెళ్ళి ఆలోచించలేదు ఎవరు కూడా. ప్రశ్న ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగలేదు ఎవరు. మనం దేవుణ్ణి అడుగుతున్నాం, అడుగుతుంటే ఆయన చెబుతున్నాడు. ఆయన మనస్తత్వం బయటపడుతోంది ఒక్కొక్కటిగా. మీరు దానిని తినవలసిన విధానము, ఒక బలినిమ్మన్నాడు, దానిని వండుకు తినమన్నాడు, ఒక విధానం చెప్పాడు. ఇది యెహోవాకు పస్కా బలి. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకోండి, మీ చెప్పులు తొడుక్కోండి, మీ కర్రల చేత పట్టుకోండి, ఒక గొర్రెను తీసుకోండి, ఒక మేకను తీసుకోండి, మీ కుటుంబానికి సరిపడను తీసుకోండి, దాన్ని బలి ఇవ్వండి. అది యెహోవాకు పస్కా బలి. అలా అయితే ఏమవుతుందట? ఆ రాత్రి నేను జనములో సంచరించి, మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసేస్తాను, తీర్పు తీరుస్తాను. నేను యెహోవానని తెలియజేస్తాను. కాబట్టి మీరున్న ఇండ్ల మీద మీరు బలి ఇచ్చిన రక్తము గుర్తుగా ఉంటుంది. కాబట్టి నేను ఆ రక్తాన్ని చూసి, అంటే మీరు మీ తరపున మరొకరు మరణించారు కాబట్టి, మీకు పడవలసిన శిక్షను మరొకరు భరించారు కాబట్టి, నేను ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నశింపచేయక దేనిని బట్టి? మరొక జీవి మీ తరపున మరణించింది కాబట్టి మిమ్మల్ని నశింపకుండా నేను కాపాడుకుంటాను. మనకి ఉరిశిక్ష వేసేశారండి. ఉరిశిక్ష వేసేశారు. మన ఇంట్లో ఒక కోడ్ ఉంది. ఎప్పటి నుంచో దాన్ని పెంచుకుంటున్నాం. నన్ను క్షమించండి అని మనం అర్జీ పెట్టుకున్నాం. దేనికి? ఎవరికి? రాష్ట్రపతి గారికి. అబ్బాయి, నీలాంటి వాడిని బతికించడం దీనందరి బుద్ధి తక్కువ, ఇంకొకటి లేదు అంటాడు ఆయన. నీ ప్రాణం పోవలసిందే. అలా కాదు, తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, నేను దయతో నన్ను మన్నించండి అని మనం అభ్యర్థిస్తే, సరే మీ ఇంట్లో నీకు అత్యంత ఇష్టమైనది ఏది అని అడిగాడు. నేను జీడిపప్పులు వేసి పెంచుకుంటాను నా కోడి అన్నావు అనుకోండి. సరే, నీ కోడిని బలి ఇవ్వు నీ బదులుగా అన్నాడు. అబ్బా, మనసంత వేదన అయిపోయింది. ఎందుకంటే అదంటే ఇష్టం. అదేం చేసింది? అమాయకమైన జీవి. అదేం చేసింది? సాధు జంతువు. నేను పాపం చేసిన వాడిని, అదేం పాపం చేసింది? నువ్వు బ్రతకాలి అంటే
నువ్వు దాన్ని బలివ్వాలి. అది నీ కొరకు మరణించిందనే వేదన నీ జీవితాంతం నిన్ను కలచివేస్తుండాలి. ఇంకెప్పుడు నువ్వు ఇటువంటి అకృత్యాలు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇస్తావా అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనల్ని మనం కాపాడుకోవటం కొరకు మనకిష్టమైన దాన్ని బలిస్తాం. ఇది దేవుడు పెట్టిన నియమం. అది కూడా ఎవరి కొరకు? ఎవరి కొరకు అండి? ఎవరి కొరకిది? మనుషులను కాపాడుకోవడం కొరకు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుటుంబం కొరకు ఆలోచిస్తున్నాడు, తన బిడ్డల కొరకు ఆలోచిస్తున్నాడు. కొడుకుకు బాలేదు, కొడుకుకు రక్తం కావాలి, నేను ఇస్తానని ముందుకు వస్తాడు తండ్రి. కొడుకు కిడ్నీ చెడిపోయింది, కొడుకును బ్రతికించుకోవడానికి నా అవయవాన్ని ఇస్తానంటాడు తండ్రి. లేకపోతే కష్టపడి సంపాదించి కిడ్నీ ఎక్కడ దొరుకుతుందో, లివర్ ఎక్కడ దొరుకుతుందో కొనడానికి సిద్ధపడతాడు తండ్రి. ఎందుకో హీజ్ ఫాదర్. ఏమైనా సరే తన కుమారుణ్ణి కాపాడుకోవాలి. తనకున్న ఆస్తి అంతా అమ్మేయడానికి మాత్రం వెనుక. మీ పిల్లల ఒంట్లో బాగోకపోతే మీ ఆస్తులు అమ్మేయడానికి మీరు వెనకంజ వేస్తారా? ఆలోచిస్తాం. మా పిల్లాడు పోయినా పర్లేదు, మా ఆస్తి మాకుండా అన్నాడు చేయొద్దండి ఎవరన్నా. నో, ఆస్తి పాస్తుల కన్నా మనకి ఏది ముఖ్యమో తెలుసా? మన బిడ్డ ప్రాణం. ఈ సృష్టిలో మనిషిని కాపాడుకోవడానికి, మనిషిని సంరక్షించుకోవడానికి దేవుడు దేని గురించి ఆలోచించడు. ఎందుకంటే ఆయన తండ్రి తన కుమారుణ్ణి కాపాడుకోవడమే లక్ష్యం. దాని కొరకు ఎన్ని లక్షల కోట్ల జీవులు బలైనా ఆయన పట్టించుకోడు. నా కొడుకు బతకాలి. చికెన్ పెట్టాం మీకు ఇవాళ. ఎన్ని కిలోలు తెచ్చారు డేవిడ్ గారు? 90 కిలోలు. 90 కిలోలు అంటే ఎన్ని కోళ్ళు దిగుంటాయండి? కేజీ కోళ్ళు అయితే ఎన్ని? 90 కోళ్ళు కావాలి. ఎవరిని బ్రతికించడానికి 90 కోళ్ళను చంపాము ఇవాళ. ఎవరిని బ్రతికించడానికి? మీకు ఆహారం కావడానికి. అవునా కదా? అదే మటన్ పెట్టుంటే 40 కిలోలు కావాలి, ఇంచుమించు కదా. 50 కిలోలు కావాలి మటన్ అయితే. 50 కిలోలు అంటే 1, 2 తెగాలి, మేకలు తెగాలి. అంటే జీవులు ఉన్నవి ఎవరి కొరకు? వరి విత్తనాలు నాటాం, వరి మొక్కలు వచ్చాయి, ఏపుగా ఎదిగాయి. తర్వాత ఏం చేస్తాం? చక్కగా దండం పెట్టి ముందు కూర్చుని ప్రార్థన చేస్తామా? ఉపవాస ప్రార్థన. దాని ముందు కూర్చుని చక్కగా వెన్నులు వేసిన తర్వాత ఏం చేస్తాం? కోసేస్తాం అంతే. దేని కొరకు? ఏమండి, అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి. ఎంత కష్టపడ్డామండి ఈ మొక్కలు పెరగటం కొరకు. రాత్రనక పగలనక పొలం చుట్టూ తిరుగుతూ, కలుపు తీస్తూ, ఎరువులు కొట్టి ఇన్ని చేసిన తర్వాత కొయ్యటానికి నా ప్రాణం అప్పట్లేదండి అన్నాడు అనుకోండి ఎవడన్నా. అప్పుడు ఏమంటాం? అయితే నువ్వు తినడం మానే అంట. నువ్వు తినడం మానేరా, నీకు ఎంత బాధ అయితేనే. నువ్వు తినబట్టే కదా వీటిని కోయాల్సి వస్తుంది. అంతే కదండి. ఈరోజు ధాన్యం ఉంది. ఎందుకుంది ధాన్యం? మనం తినడానికే ఉంది. కోళ్ళు ఉన్నాయి. ఎందుకున్నాయి కోళ్ళు? మనం తినడానికే. కోడి గుడ్డు పెడుతుంది. కోడికి ఎందుకండి గుడ్డు? కోడికి గుడ్డు ఎందుకు? అంతే కదండి. మేక పిల్లను పెడుతుంది. మేకకెందుకు పిల్ల? మేకకి ఎందుకండి పిల్ల? మామిడి చెట్టుకి ఎందుకు మామిడి పండు? దాన్ని మనం ఏం చేస్తున్నాం? కోస్తున్నాం. మనం కోసి చాకు పట్టు. ములక్కాడ ఉంది. ములక్కాడను మనం ఎలా తింటామండి? ములక్కాడను కోసి శుభ్రంగా మళ్ళీ దానికి స్నానం చేయించి సగానికి కోసి తోలు తీసి, అంతే కదండి, తోలు తీసి, ఒక చేప కావచ్చు, ఏదన్నా కావచ్చు, తోలు తీసి, చేప పరిస్థితి మరీ ఘోరం, బండకేసి రాసి దాని చర్మం అంతా ఊడగొట్టి ముక్కలు వేడివేడి నూనెలో వేసి, మళ్ళీ మనకి దెబ్బతింది అనుకుని పైన ఉప్పు కారం వేస్తే ఎలా ఉంటుందండి? మళ్ళీ దానిపైన ఉప్పు కారం వేసి మరీ వండుకుంటాం కదా మనం. అంటే అదంతా ఎవరి కొరకు? మన కొరకు, మనల్ని బ్రతికించుకోవటం కొరకు. అంటే మనల్ని బ్రతికించుకోవడానికి బలి అవసరమా? మనల్ని మనం బ్రతికించుకోవడానికి, మనం తినడానికి బలి కావటం, ఈ జీవులు, ఈ ప్రకృతి అంతా బలి కావడం అవసరమా? చెప్పాలి సమాధానం. అవసరం. ఈ ఏర్పాటు పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టాడు?
తండ్రి కాబట్టి పెట్టాడు ఆయన. తండ్రి 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 ఆలోచిస్తాడు. తండ్రి అయిన వాడు ఆలోచించాలి. తండ్రి దేవుడైన వాడు తండ్రి కావాలి. తండ్రి అయిన వాడు ఆలోచించాలి, దేవుడైన వాడు ఆలోచించాలి. ఆయనే దేవుడు కాగలడు. పిల్లల పాపాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఏమైంది? పిల్లల పాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన, కఠినమైన శిక్షణను ఇస్తున్నాడు. తండ్రి అయిన వాడు శిక్షణనివ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. పాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. మన పిల్లాడు ఏమండి వీడు ప్రతిరోజు తాగొస్తున్నాడు అని భార్య అన్నది. గతంలో వీడు అప్పుడప్పుడు తాగొచ్చేవాడు, ఇప్పుడు ప్రతిరోజు తాగొస్తున్నాడు. ప్రతిరోజు తాగొచ్చేవాడు. బ్రతకడానికి వీల్లేదు, చంపే అంటాడండి. ఏ తండ్రి చంపేమంటాడా? నో. వాడిని కాపాడుకుని, వాడిని రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు, వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చేస్తాడు. దేవుడైన వాడు అదే ఆలోచించాడు. మానవుల పాపాలు పెరిగిపోయాయి. జంతువులు బలిస్తున్నారు, కానీ వాళ్ళ పాపాలు మాత్రం పోనంత ఎక్కువైపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు ఆలోచించాడండి. ఎందుకంటే ఆలోచించని వాడు దేవుడు కాలేడు. మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రపంచ ప్రజల కొరకు ఆలోచించని వాడు దేవుడు కాలేడు. ఆలోచించాడు ఇప్పుడు దేవుడు. మళ్ళీ ఆలోచించి ఇలా కాదు, జంతువుల బలులు కాదు, పక్షుల బలులు కాదు, ఏకంగా ప్రపంచ ప్రజలందరి పాపాలు పోయే ఒకే ఒక్క బలినివ్వాలి అనుకున్నాడు. ఆ బలికి రంగం సిద్ధం చేశాడు. ఆ బలి అయిన ఆ బలి పశువే ప్రపంచాన్ని కాపాడడానికి దేవుడు పంపించిన యేసుక్రీస్తు అనే ఒక మనిషి. ఎందుకు క్రీస్తు మరణించాలి? ఎందుకు క్రీస్తు శిలువ మీద చచ్చిపోవాలి? ఏమిటి ఆ మరణం? ఏమిటి ఆ రక్తం? ఏమిటి ఆ చావు? ఏమిటి? ఎందుకు అర్థం కాలేదు ఈ ప్రపంచానికి. తప్పుగా ఆలోచిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, అపార్థం చేయిస్తున్నారు. ఆ క్రియ వెనుక ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని గ్రహించలేకపోతున్నారు. మనోనేత్రములను అంధకారంలోనికి తీసుకువెళ్ళిపోతున్నారు. నువ్వు కాస్త నీ కళ్ళు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి ఆలోచించవయ్యా. ఒక మనిషి ఎంత దారుణంగా ఎందుకు చనిపోయాడు? చైనాతో గొడవ జరిగింది కదండి ఆ మధ్య. తెలుగు ఆయన ఒక కళ్ళను చంపేశారు. సంతోష్ గారు ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు తెలంగాణ స్టేట్లో. కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు. అలాగే ఆ సైనికులకు కూడా. కారణం ఏమిటి? వాళ్ళు తమ ప్రాణాలు అడ్డు వేశారు. దేని కొరకు? దేశం కొరకు. సరిహద్దుల్లో జరిగిన గొడవది. అటు చైనా సైనికులు, ఇటు భారతదేశపు సైనికులు బాహాబాహి తలపడ్డారు. ముళ్ళ కంచెలను గుండ్రంగా చుట్టు కొట్టుకున్నారట. ఆ సీన్లోకి కల్లల్ ఆయన నేతృత్వంలో జరుగుతుంది ఇదంతా. ఆయన వెళ్ళిపోయాడు. ఎస్పీ కాడారు. కల్లంటే చిన్నోడు కాదండి, మన ఎస్పీ డిజిగ్నేషన్ అయింది పోలీసులో కనుక మనం చూసుకుంటే. లోపలికి వెళ్ళాడు, అందరిని ఎదిరించాడు. క్రమంలో ప్రాణాలు పోయాయి. త్యాగధనుడు అంటున్నావా లేదా? మనం అంటున్నావా లేదా? ఆయన త్యాగం చెయ్యబట్టే భారతదేశంలో ఉన్న ప్రజలమైన మనం హ్యాపీగా గుండెల మీద చేసుకుని రాత్రుళ్ళు పడుకోగలుగుతున్న కారణం ఏంటో తెలుసా? సరిహద్దులో కాపలా కాస్తున్న సైనిక వీరులు ఉన్నారు. వాళ్ళంటే మనకి ఎంత కృతజ్ఞత అండి. సైనికులు కనపడితే మనం నమస్కారం చేస్తాం. వాళ్ళు ట్రైన్ ఎక్కితే వెంటనే వాళ్ళకి మనం సీట్ ఇస్తాం. బస్సు ఎక్కితే వాళ్ళకి మనం సీట్ ఇస్తాం. వాళ్ళని మనం గౌరవంగా చూసుకుంటాం. వాళ్ళని మనం ప్రేమిస్తాం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పగలనక, రాత్రనక, చల్లనక, ఎండనక, వర్షమనక, సరైన తిండి లేక, కనీసం త్రాగడానికి సరైన నీళ్లు లేకపోయినా సరిహద్దుల్లో తుపాకులు పట్టుకుని పహారా తిరుగుతూ దేశ ప్రజలందరినీ కూడా కాపాడుతున్న మహనీయుల వాళ్ళు, గొప్పవాళ్ళు. సైనికులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళని అక్కడ పెట్టింది ఎవరండి? వాళ్ళని అక్కడ పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు పెట్టారు? ప్రభుత్వమేనా? గవర్నమెంటేనా? అంటే గవర్నమెంట్ ఏ పొజిషన్లో నిలబడింది? అక్కడ ఏ పరిస్థితిలో ఉంది? తండ్రి పొజిషన్లో నిలబడింది. కాపాడాలి. ఎవరిని కాపాడాలి? ఎవరిని కాపాడాలి? దేశ ప్రజల్ని కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి?
కొంతమందిని బలి పెట్టక తప్పదు. అక్కడ కరెక్టేనా కదా? అర్థమైందా నేను చెప్పింది మీకంతా? యేసుక్రీస్తు ఎవరో చచ్చిపోవడానికి, యేసుక్రీస్తులో మేము చచ్చిపోవడం ఏంటి, అదంతా అబద్ధం, అంతా వచ్చి చచ్చిపోతాం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ క్రీస్తు విలువను గుర్తించక తప్పు పడుతున్నారు. సైనికుని అర్థం చేసుకున్నావా అసలు నువ్వు? అతడు ఎంత త్యాగం చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు ప్రపంచ మానవాళి కొరకు ఆలోచించి అందరి పాపములను ఒకని పై వేసి ఆ ఒక్కడి ద్వారా మిగిలిన ప్రపంచ ప్రజలందరినీ సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు అనుకున్నాడు. భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే 130 కోట్లు సరిహద్దుల్లో ఉన్నారా? లేరు. సైన్యంగా కొంతమందే, కొన్ని వేల మంది మాత్రమే ఆ బోర్డర్ చుట్టూ అలా నిలబడి ఉన్నారు. వాళ్ళే కాపాడుతున్నారు మిగిలిన కోట్ల మందిని. అంటే 130 కోట్ల మందిని కాపాడడానికి కొన్ని వేల మందిని బలి చేస్తున్నారు లేదా చెప్పండి? సరిహద్దులు ఎంతమంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు? ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి, ఎన్నో కాల్పులు అవుతూ ఉంటాయి, ఎన్నో ఎదురు కాల్పులు అవుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. వారి మరణం మనం జీవం కొరకు కాదా? వారి జీవితం మన కొరకు బలి కాలేదా? వారు మన కొరకు త్యాగం చేయలేదా? వారిని బలి ఇవ్వడానికి ప్రభుత్వం అక్కడికి పంపించలేదా? వాళ్ళ త్యాగం గొప్పది కాదా? వాళ్ళ జీవితం గొప్పది కాదా? వారు చేసిన పని చిన్నదా? ఎంత గొప్పది? ఇది మనకు అర్థమైతే, ఇది గ్రహించగలిగితే ప్రపంచ ప్రజలను వారి తప్పుల నుండి విమోచించి వాళ్ళను ఒక ఒడ్డున పడేయడానికి ఆలోచనకర్త అయిన, ఆలోచన కలిగిన తండ్రి స్థానంలో ఉన్న దేవుడు చేసిన మహాకార్యమే క్రీస్తుని ఈ లోకానికి పంపించి చంపించడం. అదే చదువుతాడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు, ఎవరికి? మనందరి నిమిత్తం అన్నాడు. చూడండి, ఎవరి కొరకిచ్చాట? పండుతున్న ఎకరాల పంట. ఎవరి కొరకు? మనుష్యుల కొరకు. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్లోకి వచ్చేసిన వ్యాపారం ఏంటో తెలుసా అండి? మన సైడ్ నాటుకోళ్ళు పెంపకం అంట. చక్కగా పెంచుతున్నారు. ఎందుకు పెంచుకోవడాకే? నాటుకోళ్ళు, చేపల ఇంటి దగ్గర చేపల చెరువులు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చేపల చెరువులు చేసిన వాళ్ళు అంటే దాన్ని పని చేసిన వాళ్ళు అట్లీస్ట్ కొంచెం చేపల చెరువుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? తెలిసిన వాళ్ళు అన్న ఉన్నారా? ఉన్నారు. చేపలను ఎందుకు పెంచుతున్నారు? చక్కగా మేత వేసి. కోళ్ళ ఫారంలో కోళ్ళను ఎందుకు పెంచుతున్నారు? చక్కగా మేత వేసి ఇంత లావు తయారవుతాయి. రొయ్యలను ఎందుకు పెంచుతున్నారు? రొయ్యలను ఎందుకు పెంచుతారు? కౌంట్ ఎంత రావాలంటే మళ్ళీ కిలోకి ఎంత కౌంట్ రావాలండి? 30 కౌంట్ వస్తే పంట పండేసినట్టు నీకు ఇంకా లక్షలు నువ్వు తాగి ఆ చెరువులో పడిపోవడం, ఇంకా అంత డబ్బు చేస్తుంది నీకు. ఎందుకు పెరుగుతున్నాయి రొయ్యలు? ఎందుకు పెంచాలి రొయ్యలు? తినడానికి. అంటే నువ్వు బ్రతకడానికి, నువ్వు తినడానికి అవి బలైపోతున్నాయా? కోడి తెగిపోతుందా? తెగిపోతుంది. రొయ్య చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. చేప చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. చేపల్లో మళ్ళీ మనకి ఇష్టాలు, కోరికలు. నాకు కొర్రమీను, మా ఆవిడకి బొమ్మిడాయిలు, నా కొడుకేమో శీలావతి, నా కూతురికేమో పండుగప్ప, ఇంకొకరికేమో బొచ్చు. ఒక్కొక్కడికో. అంటే నీకోసం అన్ని చావాలా? అన్ని రకాలు చావాలా? చావాలి. లేకపోతే నువ్వు తినకపోతే బ్రతకవు నాయనా. నీకు పౌష్టికాహారం కావాలి, నీకు సమీకృత ఆహారం కావాలి అంటే అవి చావవలసిందే. దేవుని పిల్లలారా, తండ్రి కదా, ఇన్ని కోట్ల మంది చచ్చిపోవటం దేనికి? వీళ్ళందరి తరపున ప్రాణం పెట్టే ఒక్కడు కావాలి. ఒక్కడు. ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను తండ్రి, నీ కొరకు, నీ ప్రజలను కాపాడడానికి నేనున్నాను. చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడం అంటున్నాడు. చూసారా అండి? ఏం చేశాడట? మనందరి కొరకు
ఆయనను అప్పగించి ఆయనను బలి పెట్టడం ద్వారా మనలను బ్రతికించుకుంటున్నాడు. మీరు బాగా బలహీనంగా ఉన్నారు, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినండి అంటాడు. అంటే ఏం తినాలి సారు? బయటికి వెళ్ళు, హోటల్ బయట తిరుగుతూ ఉంటాయి. ఏంటయ్యి రోజుకు ఒకటి లేపే అంటాడు అంతే. ఏంటి రోజుకు ఒక కోడా? ఏ కోడిలో ఏముంది? హై ప్రోటీన్ ఉంది. హై ప్రోటీన్ తినాలి, ప్రోటీన్ అది తింటేనే నువ్వు బ్రతుకుతావు. నా తండ్రికి టీబీ ఉండదండి, ఆయన శాకాహారి. డాక్టర్ మాంసం తినమన్నాడు. అంతేకాదు టీబీ ఉంటే కొంచెం బలమైన ఆహారం తినాలి, లేకపోతే మందులను తట్టుకోలేరండి. కూరగాయల భోజనంతో నడవదన్నమాట. పప్పు నెయ్యి ఇవి సరిపోవు ఆ తిండి. ఆయన 2 పచ్చి గుడ్లను తాగేవాడండి. 2 పచ్చి గుడ్లు అన్నమాట. ఇప్పుడు 2 గుడ్లు అంటే కోడి పెట్టాల్సిందే కదా, కోడి పెట్టాలా వద్దా? అవి లటక్కన ఆయన వేసుకున్నాను. నేను చూస్తుండేవాడిని అనమాట. ఆయన నోట్లో వేసుకుని మింగేసేవాడు. అలాగే చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా, అంటే అలవాట్లు అయినప్పటికీ కూడా ఆయన బలవంతంగా వాటిని మింగేవాడు. లేకపోతే ఈయన చచ్చిపోతాడు. దేవుని పిల్లారా, జంతువులంటే పశువులంటే ప్రేమ లేని వాళ్ళు మనలో ఎవరున్నారు చెప్పండి? ప్రకృతి అంటే ప్రేమ లేని వాళ్ళు ఎవరున్నారు మనలో? ఎవరన్నా ఉన్నారా? చెట్లన్నా మొక్కలన్నా ప్రేమ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటామా అండి? మొక్కలను చూస్తే మనకి ఎంతో ప్రేమ, వాటిని మనకు కొయ్యబుద్ధి అవ్వదు. వరి మొక్కలు కొయ్యకండి, చికెన్ కొయ్యకండి, మటన్ కొయ్యకండి. ఏమంటే మన పిల్లల్ని ఎవరన్నా కొడితే మనకి ఎంత బాధ ఉంటుందండి? మన పిల్లల్ని కొడితే, మన పిల్లాడు పీక్కోసాడు అనుకోండి ఎవడన్నా, అసలు మనం మర్చిపోతాం, మనల్ని మనం మర్చిపోతాం. మరి కొబ్బరి చెట్టు కొబ్బరికాయ కాసుకుంటూ నువ్వెలా కోసేస్తున్నావు? పొడుగాటి గెడకి చివర కత్తి కట్టి ములక్కాడలు కోస్తున్నావు. అవి ఎవరి పిల్లలు? వాటి పిల్లలు ఫలములు మామిడికాయలు, కొబ్బరికాయలు కోసేస్తాం. అరటికాయలు, అరటి చెట్టు సంగతి మీకు తెలుసా? అరటి గెల వేసిందనుకోండి, అరటి గెల తర్వాత దాని బతుకేమిటి? చెట్టుతో నరుకుతాడు అంతే, నరికేయడమే. అంటే అవన్నీ ఎందుకు తెగిపోతున్నాయి? మనల్ని బ్రతికించుకోవటానికి. ఈ పద్ధతిని దేవుడు ఎవరు ప్రవేశపెట్టారు? తండ్రి. బ్రతికించుకోవటానికి. అలా ఆలోచించేవాడే దేవుడైతే ప్రపంచ ప్రజలను వారి పాపముల నుండి విడిపించి ప్రతి ఒక్కడిని ప్రక్షాళించడానికి క్రీస్తును పంపించిన దేవుడే దేవుడి ప్రపంచంలో. ప్రజల కొరకు ఆలోచించేవాడే దేవుడంటే. ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రజల కొరకు ఆలోచించాలని మనం కోరుకుంటాం. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు నియోజకవర్గాలకు రావట్లేదని ప్రజలు నిలబెడుతూ ఉంటారు. నిన్ను ఎందుకున్నది దేనికి? మేము నువ్వు మా గురించి ఆలోచిస్తావని అని అడుగుతుంటారు. దేవుని పిల్లలారా, దేవుడు అనేవాడు ఉంటే, ఆ దేవుడు ప్రజలకు తండ్రి అయితే, ప్రపంచ ప్రజలకు తండ్రి అయితే, ఆ తండ్రి ఆ ప్రజల కొరకు ఆలోచించాలి. అలా ఆలోచించిన వాడే దేవుడు అవుతాడు. ఆ దేవుడే బైబిల్లో ఉన్న దేవుడు. ఆయనే యెహోవా. ఆలోచించండి. బలవంతంగా ఎవడినెత్తినా రుద్దాల్సిన అవసరం లేదు. మత మార్పిడి చేస్తున్నాం అంటున్నారు క్రైస్తవులు. వాక్యం మతాన్ని మార్చాల్సిన అవసరం ఏముందండి? ఎవరిని మతం మారిపోమంటే ఎవరు మారిపోతారు? ఎవడో మారడి ప్రపంచంలో. నిజాన్ని ఆలోచించాలి. ఎవడైనా నిజాన్ని ఆలోచించిన వాడే మారతాడు, అర్థం చేసుకుంటాడు. కనుక తండ్రి అయిన దేవుడు ఆలోచించాడు, క్రీస్తును పంపించాడు ఈ లోకానికి. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు ఆలోచించేవాడు. అంతేకాదు, దేవుడు కంట్రోల్లో పెట్టేవాడు. కంట్రోల్లో ఉండాలి. నువ్వు
కంట్రోల్లో ఉండడం అంటే అన్ని కంట్రోల్లో ఉండాలి. నా కొడుకు అయిన నువ్వు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సకల విధముల సర్వావస్థల యందు నువ్వు నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే తోలు తీసేస్తాను, ఎంత నా కొడుకును నీ కోసం ఇచ్చినా సరే అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. త్వరగా వెళదాం, టైం అయిపోయింది. మత్తయి సువార్త. బోరు కొడుతుందండి ఎవరికన్నా? ఇబ్బందిగా ఉందా వింటాం? వెళ్ళిపోదామా? ఆప్షేనా చెప్పమంటారు? ఎంతమంది చెప్పమంటారు? చెప్పండి. పర్వాలేదా? ఏమన్నా నిజంగానే అంటున్నారా? తిట్టుకుంటున్నారా? వెనక వాళ్ళు నిజంగానే చదువుతున్నారా? తిట్టుకుంటున్నారా అండి? అందరికీ ఉపయోగపడే మాటలు. ఏమన్నా మత మార్పిడి చేస్తున్నానా? నా బోధ మత మార్పిడిగా ఎవరన్నా నిరభ్యంతరంగా చెప్పవచ్చు. మత మార్పిడిగా ఏమైనా అనిపిస్తుందా మీకు? నేను వాస్తవాలు చెబుతున్నానా? ఎక్కడ నోరు పగలట్లేదు ఎవరికి. మత్తయి సువార్త. దేవుడు అంటే ఎలా ఉండాలో మనకు అర్థం కావాలి. దేవుడు మనకేం చెప్తున్నాడో తెలియాలి. దేవుడితో వ్యవహారం ఎంత కఠినంగా ఉంటుందో మనకు బోధపడాలి. లేకపోతే దేవుడిని లోకు కట్టేస్తామండి మనం. దేవుడంటే ఏంటి? దేవుడంటే ఆగ్రహం, దేవుడంటే కోపం, దేవుడంటే శిక్ష, దేవుడంటేనే కఠినత్వం. అంత భయంకరుడు దేవుడంటే. దేవుని కఠినత్వాన్ని మనం చూశాం కదండి కరోనాలో ఏకంగా శ్మశాన వాటికల్లో వరసగా పెట్టి తగలబెట్టేస్తున్నారు మనుషుల్ని. నిన్నగాక మొన్న టర్కీలో చూసాం, 130,000 మందిలో ఇంతవరకు 50,000 శవాలే దొరికాయి. మిగిలిన మనుషులేరి కనబడలేనంతగా చితికిపోయారు, కుళ్ళిపోయారు. దేవుడితో వ్యవహారం అలా ఉంటుంది. తలలు తెగిపోతాయి దేవుడితోటి, ప్రాణాలు పోతాయి. అంత భయంకరుడు దేవుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు ప్రపంచ ప్రజలు? భయంకరుడు దేవుడు. అది ఎంత కఠినమైన మాట తెలుసా అండి? భయంకరుడు అంటే అసలు దేవుడిని తలుచుకుంటేనే వణుకొచ్చేయాలి. అది దేవుడు అంటే. ఆయన చేష్టలు అలా ఉంటాయి, ఆయన క్రియలు అలా ఉంటాయి. బెంబెరెత్తిపోవాలి ప్రపంచం. అందుకే చెబుతున్నాడు ఏమంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయడానికి వీలేదు ఎవడు? నరహత్య చేయవాడు విమర్శకుల్లోని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెబుతున్నది ఏమిటంటే, ఎవడిష్టానుసారంగా వాడు బ్రతకడానికి వీలేదు. తన సహోదరుడి మీద కోపం, జస్ట్ నువ్వు నీ కోపాన్ని నీ సహోదరుడి మీద చూపించావా అయిపోతావు నువ్వు అన్నాడు. అందుకే గబుక్కుని ఎవరి మీదన్నా కోపపడాలన్నా భయం అండి. ఎందుకు? ఎదుటివాడి మీద కోపపడటం అంటే ఎవరితో గొడవ పెట్టుకోవడమో తెలుసా? మనం మనిషితో గొడవ పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఎవరితో గొడవ తెలుసా? దేవునితో గొడవ. ఒక మనిషిని తప్పు మాట చదువమా. తన సహోదరుడి మీద కోపపడే ప్రతివాడు విమర్శకులు తీసుకొచ్చేస్తాను వాడిని నరకంలోకి నిలబెడతాను వాడిని. ఏంట్రా నువ్వు చేసిందని అడుగుతాను నేను. తన సహోదరుని చూసి వ్యర్థుడు అంటే నోరు పారేసుకునే వాడిని మహాసభకుల్లోని చేస్తానండి అనుకుంటున్నాను. నిలబెడతాను, తోలు తీసేస్తాను ఒక్కొక్కడిని అంటున్నాడు. ద్రోహి అని చెప్పేవాడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. కాబట్టి జాగ్రత్త. నీ సాటి వాడితో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్త. నీ నోరు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త. లేపేస్తానండి అనుకుంటున్నారు అంటున్నాడు. దట్ ఈస్ బైబిల్. అది బైబిల్ అంటే వణుకు పుట్టేస్తుందో తెలుసా అండి? బైబిల్ చదివితే దేవుడు పెడుతున్న కంట్రోల్. 27వ వచనం. వ్యభిచారము చేయడానికి వీల్లేదు. వ్యభిచారము చేయవద్దని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో ఏం చెబుతున్నానంటే, ఒక స్త్రీని చూసి, ఒక స్త్రీని మోహపు చూపు చూసేవాడు స్త్రీ దగ్గరకు వెళ్ళి మంచం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు ఒక ఆడదాన్ని నువ్వు తేడాగా చూసావా, అప్పుడే ఆమెతో వ్యభిచారం. నువ్వు వ్యభిచారం అయితే నీకు శిక్ష తప్పదు, జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. ఈవిడ ఎంత ఘోరంగా ఉంటుందండి దేవుడితోటి. హృదయం ఉందట. ఆడదాన్ని ఎక్కడికి తెచ్చుకోకంటున్నాడు? ఇంట్లోకి తెచ్చుకునేటప్పటికి ఎవరన్నా చూస్తారా లేదా అని ఎవరో చూడకుండా టక్కన తెలిపేస్తారు. ఇప్పుడు ఇంట్లోకి తీసుకురావడం కుదరినప్పుడు ఎక్కడికి తెచ్చుకుంటాడు? చాలామంది కుర్రగాళ్ళు, ఐఎమ్ సారీ టు ఇలా మాట్లాడుతాను, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను.
చాలామంది యువకులకు హృదయ దేవత ఒక ఆవిడ ఉంటుందండి. ఆ హృదయ లోగిలిలో నేను ఆమె కొరకు ఒక గుడి కట్టించి రోజు దండం పెట్టుకుంటున్నాను. రాత్రులు నేను పడుకునేటప్పుడు ఆమెను తలుచుకుంటూ కాదు, ఆమెను ఎలా ఏం ఊహించుకుంటున్నాడు? అవే ఊహించుకుంటూ పడుకుంటాను. ఎవడు పట్టుకోగలడు? ఎవడు లోపలికి వచ్చి చూడగలడు? ఎవడు చూడలేడు. తల్లి చూసినా ఏం కాదు, తల్లి ఏదో నచ్చ చెప్పచ్చు. చివరికి భార్య చూసినా ఏం కాదు, భార్యకు కూడా ఏదోటి సరి చెప్పి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు ఏడ్చి మొత్తానికి భార్యను కూడా నెమ్మదిగా ఒప్పించవచ్చు. కానీ దేవుడు చూసేసాడు అనుకోండి, పోలీసు చూపిస్తే వ్యభిచారం చేయకూడదు ఆజ్ఞ ఉంది. ఒక స్త్రీని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు, ఎవరికంటా పడలేదు, జస్ట్ అలా తలుపుకుని పోలీసు వాడు చూశాడు. అబ్బబ్బా, ఎవడు చూడకూడదు వాడే చూశాడు. ఇప్పుడు హృదయంలో జరుగుతోంది వ్యభిచారం, పక్కోడికి కనపడదు. మనం ఏం చేస్తున్నామో పక్కనున్న భార్యకు తెలియదు లోపల ఎవరున్నారో, పక్కనున్న భర్తకు తెలియదు ఈమె హృదయంలో ఎవరున్నారో. కానీ ఎవరు చూసేస్తున్నారు? ఎంత చావొచ్చు పడిందండి. అంటే దేవుడితో ఇంత కఠినంగా ఉంటుందా? దేవుడైన వాడు ఇలాగే ఉంటాడు, తండ్రి అయిన వాడు ఇలాగే ఉంటాడు. దేవుడు నీ ఆత్మలకు తండ్రి అయితే అతడు నీ ఆత్మ గురించి పట్టించుకుంటాడు. నువ్వు చేతల్లోనే కాదు వ్యభిచారం, హృదయంలో కూడా వ్యభిచారం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా నిన్ను కాయాలనుకునేవాడే తండ్రి అవుతాడు, అతడే దేవుడు అవుతాడు. నీ చేతల్లోనే కాదు, నీ హృదయంలో కూడా నీకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతను కోరుకునేవాడే దేవుడు. పరిశుద్ధంగా ఉంటూ తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా ఉంచాలనుకునేవాడే దేవుడు. ఆయనే బైబిల్లో చెప్పిన దేవుడు, ఆ జ్ఞానాన్ని వివరించి చెప్పిన మహనీయుడే యేసుక్రీస్తు. ఫ్యాక్ట్. హృదయంలో వ్యభిచారం చేయకూడదు, హృదయంలోకి స్త్రీని తెచ్చుకోకూడదు అనే మాట అన్న తప్ప అండి? ఆ మాట చెప్పడం తప్పే అని అనుకుంటే, అంటే నీ భార్య ఇంకొకరిని హృదయంలోకి తెచ్చుకోవచ్చు అన్నమాట, అంతేగా? ఒకవేళ అది తప్పను, యేసుక్రీస్తు దేవుడు అండి గాడిద గుడ్డు అని ఒకవేళ ఎవరిని అనుకుంటే, క్రీస్తు చెప్పిన ఈ మాట తప్పని ఒకవేళ ఎవరిని దాన్ని పాటించాల్సిన అవసరం లేదని ఒకవేళ ఎవరిని అనుకుంటే, నీకు ఒక భార్య ఉంటే నీ భార్యతో చెబుతున్నాడు, అమ్మ నీ భర్త ఉండగా, లేకపోతే నీ భర్త లేకపోయినా, నీకు వివాహం కాకపోయినా నీ హృదయంలోకి పరాయి పురుషుడు, ఆ మాట తప్ప అండి? ఆ మాట ఎవరు చెబుతారు అసలు వాస్తవానికి? తండ్రి. అలా చెప్పేవాడే తండ్రి. ఆ తండ్రి స్థానంలో ప్రపంచ ప్రధాని ఉద్ధరించడానికి వచ్చిన మహనీయుడే క్రీస్తు. మాటలు చూసారా ఎలా ఉన్నాయో బైబిల్లో ఒక్కొక్కటిని? అతి దేవుడు అంటే నరాల నుంచి ప్రజలను పరిశుద్ధపరచాలి, హృదయాంతరాళాల నుండి ప్రతి ఒక్కడిని శుభ్రపరచాలి, పవిత్రపరచాలి. అది దేవుడు అంటే నిలబెట్టాలి, ఒక్కొక్కడిని తన మాటలతో భక్తి మార్గంలోకి నడిపించాలి, భయభక్తులతో జీవింప చెయ్యాలని ఆలోచించేవాడే దేవుడు కాగలడు. కనుక దేవుని పిల్లలారా, ఇలా అన్ని విధములుగాను మనిషిని కంట్రోల్లో పెట్టి నోరు మూసేసిన వాడే దేవుడు. భారతదేశం మత ఛాందసవాదం బాగా పెరిగిపోయింది. హైందవ సహోదరులందరూ చాలా మంచివాళ్ళు, కానీ కొందరు వాళ్ళలో మత పిచ్చిని పుట్టించేసండి క్రైస్తవుల మీదకు ఎగదోసిస్తున్నారు, క్రైస్తవుల మీదకు రెచ్చగొట్టేస్తున్నారు. క్రైస్తవులతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటేనండి, పచ్చి బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు. ఈ బైబిల్ను తగలబెట్టేస్తున్నారు, ఎక్కడికక్కడ. ఇదేం చేసింది? నిన్ను సరిగ్గా మనసు పెట్టి చదివారా, లేక ఎవరో చెప్పిన మాటలు విని
తొందరపడిపోతున్నారా? బైబిల్పై చిన్న పిల్లలకు ఉన్న అభిప్రాయము. బైబిల్పై మా నూగాము గ్రామంలోన క్రిస్టియన్ వాళ్ళు ఒక పుస్తకాలు ఇంటింటికి పంచుకొని వెళ్తున్నారు. ఆ పిల్లలు చూడండి ఎలా పుస్తకాలు చింపుతున్నారు, ఒకసారి చూడండి. మా నూగాం గ్రామంలో క్రిస్టియన్ రావడం ఇష్టం లేదు ఎవరికి. ఇంకొకసారి వస్తే మనుషులు కూడా కొడతారని అనిపించుకుంటున్నారు. మరోసారి ఇంకా ఎప్పటికీ రాకూడదని మేము హెచ్చరిస్తున్నాం. మేము మళ్ళీ ఎప్పుడైనా వస్తే కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నాము. క్రిస్టియన్ వాళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారట? కొట్టేస్తారు. కొట్టేస్తారా? కొట్టేస్తారు. కొడుతున్నారా? కొడుతున్నారు. కొట్టేస్తున్నారండి. బైబిల్ చింపేస్తున్నారు. దేవుని పిల్లలారా, చింపే ముందు చదవండి. చింపే ముందు చదవండి ఒకసారి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు బైబిల్లో ఏమున్నది అన్నది. అంటే బైబిల్ ఎంత పవర్ఫుల్లో. దేవుడు ఏమవుతాడు మనకు? తండ్రి. ఈ తండ్రి ఎంత పవర్ఫుల్లో, ఆయన మాటలు మనుషులను ఎంత కంట్రోల్లో పెడతాయో, దేవుడు అనేవాడు మనుషులను ఎలా కంట్రోల్లో పెడతాడో మీకు అర్థం కావాలి. అంటే ఎవరు దేవుడు? అందరికీ దేవుడు ఎవరు? మనుషులను వదిలేసేవాడు దేవుడు అవుతాడా? తండ్రి అవుతాడా? రే నువ్వు వెళ్ళాన్ని చంపొచ్చేరా అన్నాడు అనుకోండి, నువ్వు వెళ్ళాన్ని కొట్టొచ్చేరా అన్నాడు అనుకోండి, ఇతడు తండ్రి కాగలడా? ఎందుకంటే ఎదుటివాడిని కొట్టడం వల్ల నువ్వేమవుతావు? నువ్వు దోషి అవుతావు, నువ్వు జైలు పాలవుతావు, తర్వాత నువ్వు కటకటాల్లో పాలైపోతావు జీవితాంతం. కాబట్టి సైలెన్స్. కాబట్టి ఆ పని చేయించడానికి ఏ తండ్రి కూడా పూనుకోడు, సిద్ధపడడు. అదే బైబిల్లో దేవుడు చెబుతున్నది. ఆయన తండ్రి కాబట్టి తన బిడ్డల క్షేమాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కంట్రోల్. నీ నోరు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. జాగ్రత్త. తోలు తీసేస్తాను ఒక్కొక్కరిని. ఎవరిని? క్రైస్తవుల్ని. తోలు తీసేస్తాను ఒక్కొక్కరిని. ఎందుకంటే మనం ఎవరికి చెప్పుకుంటాము? మన ఇంట్లో పిల్లలకి కదా చెప్పుకుంటాం. ఆయన చెబుతున్నాడు క్రైస్తవులు నోరు జాగ్రత్త. మీరు బయటికి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు అంటే ఇంట్లో కూర్చుని ఉండేవారు కాదు, మీరు బయట సమాజంలోనికి వెళ్ళేవారు. నా గురించి ప్రపంచానికి చెప్పే బాధ్యత కలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మీరు జాగ్రత్త. నీ ప్రవర్తన జాగ్రత్త, నీ భార్యతో జాగ్రత్త, నీ భర్తతో జాగ్రత్త, నీ బిడ్డలతో జాగ్రత్త, నీ తల్లిదండ్రులతో జాగ్రత్త. ప్రపంచంలో ప్రతి ఒక్కరితోనూ జాగ్రత్త. వాళ్ళందరూ నా స్వరూపమందు పుట్టిన వాళ్ళు, నేను తయారు చేసుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పుకుంటూ వస్తుంది బైబిల్. మేము నమ్ముకున్న ఈ బైబిల్, మేము చేత పట్టుకున్న ఈ బైబిల్ మమ్మల్ని కంట్రోల్లో పెట్టేస్తుంది. కంట్రోల్. వణికిపోతుంటాం దీన్ని చదువుతుంటే. వండుకో. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇరా నా కొడక. ఏం మాట? ఒక వ్యక్తి వయసులో పెద్ద ఆయన, జుట్టు తెల్లగా ఉంది చూసారు, లుంగి కట్టుకున్నాడు. అవతల నిలబడి ఆయన పాస్టర్. ఆయన వయసులో పెద్ద ఆయన. అతని చేతిలో ఉన్న పుస్తకాలను, పాంప్లెట్స్ను లాక్కుంటూ నోటిని వదిలేస్తున్నాడు, నాలుకను వదిలేస్తున్నాడు. నీ తోటి వయసు ఉన్నవాడు కదా, తగునా నీకది? యా ఊర్లేనిది కాదురా నా కొడుక. మత ప్రచారం చేస్తారులే గుట్టుకొచ్చి చిన్నపిల్లలకి, పసిపిల్లలకి ఇస్తారు లంజా కొడుకు. ఏ కొడుకటండి? ఎవరిని? ఒక సాటి మనిషిని. పాసన సంగతి పక్కన పెట్టేద్దాం. సాటి మనిషిని. ఇప్పుడు అదే మాట అవతలతను తిరిగి అవతలంటే, యువతలైందంటే ఎవరి కొడుకట? ఎంత భూతు పదం అండి. ఒక స్త్రీని, ఒక తల్లిని అవమానించడం కదా. అంటే అతడి తల్లి అనేక రకాలుగా తిరిగి, అనేక మందితో తిరిగి అతనిని కన్నది. అటువంటి చెడిపోయిన ఆడదానికి పుట్టినవాడు నువ్వు. అది ఆ పదం వెనుకున్నటువంటి ఉద్దేశం. ఎలా మాట్లాడతాడు? మత ప్రచారం చేస్తాడు సార్ చిన్నపిల్లలకి. ఏవాడు బైబిల్
కింద బైబిల్ ఉన్నాయి, ఆ బైబిల్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ బైబిల్ని తీసే ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకనే రోడ్డు మంచి. యువతలు ఈ బొట్టు పెట్టుకున్న ఆయన బూతులు, నేను సరిగా వినపట్ల, మీరు మామూలుగా చూసే ఉంటారు ఈ వీడియోని. పచ్చి బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడు. చక్కగా బొట్టు పెట్టుకున్నాడు, చేతికి ఏవో కట్టుకున్నాడు చక్కగా, చూడగానే భక్తుడిలా తెలుస్తున్నాడు. భక్తుడు దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు. మరి అలా మాట్లాడుతున్నావు కదా, అది సరైందేనా అలా మాట్లాడడం? వయసులో పెద్ద ఆయన కదా, ఈయన పెద్ద అయినా ఆయన పెద్ద అయినా. బూతులు మాట్లాడుతున్న వ్యక్తి, అనగా వీడియో తీస్తున్న వ్యక్తి, బొట్టు పెట్టుకున్న ఆయన కూడా కాస్త పెద్ద వయసు వ్యక్తి. మాట్లాడవచ్చా? అలా మాట్లాడకూడదని చెప్పే దేవుడు ఎవరు లేరా? సాటి మనిషిని బూతులు తిట్టకూడదు అని చెప్పలేదా నీ దేవుడు? చెప్పలేదా? కృష్ణా జిల్లా మచిలీపట్నం గూడూరు గ్రామంలో సువార్తకు వచ్చిన వ్యక్తిపై పేడ నీళ్లు పోస్తూ ఆ యొక్క మొక్కలన్నింటినీ కూడా చక్కగా అతను పాటి చేస్తూ పాస్టర్లు అండి నాకు కొడుకు. ఆవిడ వస్తారు, మీరేంటి రావడా మధ్యలో మైగడిచి శభాష్. మంచి భక్తి కదండి, చాలా మంచి భక్తి, మంచి పని చేస్తున్నారు. మరి దేవుడు కంట్రోల్లో పెట్టట్లేదా? దేవుడు ఏమి కంట్రోల్లో పెట్టట్లేదా అండి? ఇప్పుడు ఇంటికి తండ్రి ఉంటే పిల్లాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వెంటనే ఎవరిని అడుగుతాం? మీ నాన్న ఎవడంటాం ఫస్ట్? మీ బాబు ఎవరు? తీసుకురా. ఎలాగైనా పిల్లలు పెంచేది? ప్రశ్నిస్తాం మనం. మీ ఇంటికి వస్తే గల్లీలు మొత్తం ఎందుకు తిప్పిస్తున్నావు? పెళ్ళి జరగలేదా? మా ఇంటికి నడిచి రావాలి కదన్నా. ఈడ మిల్లు నడిచి రావాలంటే మిల్లు ఈడ అయితే నువ్వు కారు ఈడాపి అటుకెంచేందుకు తీసుకొస్తున్నావు. ఈడ మిల్లు అంటే జాగలేదంటే భద్రత బాలిషంగా అయితే బిడ్డ అర్థమైందా? ఈడ జాగలేదు, మిల్లు చూపి దా దా బండి ఆఫ్ చేయి, నడుచుకుంటారా దా. అరే చోట ఇద్దరా తమ్ముడు ఇద్దరా, మీ బద్దలు భాష్యంగా అవుతారా బిడ్డ? బండి ఆఫ్ చేయి, బండి. అరే మీరు బైబుల్ పట్టుకొని ఓన్ పడతాను ఇంటికి పోయి ఇట్లా పోతారా భయ్ మీరు? చెప్పు మా ఇక్కడ బైబుల్ लगा लेके इसमें मिलो बोल के पूरा को घरों में भी बिचारा करते तुम्हारे घरों ఏం సార్ రే, నీకు బైబుల్ పట్టుకొని నీకు ఓడి తిరగమని చెప్పిండు రా భయ్. ఓన్ ఇంట్లో పడతాను, ఇంట్లో ఎట్లా పోతావురా నువ్వు? నీ ఇల్లేడరా దారాసోను ఇటు బైబుల్ పట్టుకొని మొత్తం మన దాంట్లో తిరగండి అని చెప్పి మోటార్లు తిరుగుతురు మొత్తం కారు వేసుకొని. చెప్పురా అప్పుడు చెప్పురా, నీ ఇల్లేడా? నువ్వు చెప్పినావు కదా ఇంటికి వచ్చి ఊరు మొత్తం తిరిగి ఇళ్ళకి పో, ఆ ఇంట్లోకి పో అని చెప్పి ఎట్లా అంటారా నువ్వు? అరే నీ ఇంటికి వస్తే నువ్వు మొత్తం అన్నీ ఎందుకు చెప్తారా ఇల్లు గిట్లా? రే చెప్పు రే, మంచి చెప్తున్నా. అరే నువ్వు బండి ఆఫ్ చేయరా, బండి ఆఫ్ చేయి. మీకు ఓడి చెప్పిండ్రా మీకు ఇట్లా తిరిగని చెప్పి, మీ దాంట్లో మీ మతాలలో గలవమని చెప్పి? అవురా, బాగలేకపోతే మీరు తిరగండి, అర్థమైందా? మీరు తిరగాలి, ఇంటికి పోవాలి. ఊరు మొత్తం తిరిగి గల్లీలకి ఇటు అటు వాళ్ళ ఇంటికి పోయి ఇల్లు ఇంటి ఎందుకురా? ఇంటి దగ్గర నుంచి ఇటే వస్తాం కదన్నా. ఇప్పుడు ఏమన్నారు? ఇల్లు ఏమన్నారు? ఇటు అన్నావు కదరా ఇప్పుడే ఇల్లు.
ఎటు ఉంది నీ ఇల్లు? మరి అటు ఇల్లు అన్నావు. అన్న చెప్పిది అన్న. ఇప్పుడేమో ఇల్లు ఈడ అంటున్నావు. అన్న చెప్పిది అక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు, ఇక్కడ నేనుంటా. చల్ ఇక్కడ మళ్ళీ ఒకసారి తిరిగి మీరు మీ దాంట్లో కలర్ దిగరా, నువ్వు దిగు. కార్ తీసుకొచ్చాడు బండి పెట్టాను భయం ఇక్కడే. సారీగా లంచ్ చూడక సారీ చెప్ ఇక్కడ పడతాయి. దిగండి. తిరిగి మీరు బైబుల్ పట్టుకుని ఈ టైంలో అలా తిరిగి ఇంటింటికి తిరుగుతారా మీరు? భయం ఇక్కడ ఇంటికి ఎట్లా పిలుస్తారా లంచ్ చూడకను? ఏడరా నీళ్ళు? సార్ సార్ ఏంద్రా సార్ ఇంకడే మరి మళ్ళీ ఒకసారి వస్తారా? సారీ కాదు చెప్పు, తప్పైందని చెప్పు. టైర్రే తప్పైందని చెప్పు, జయశ్రీరామ్ చెప్పు, తప్ప అని చెప్పు జయశ్రీరామ్. చూసారు కదండి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. కొట్టించుకుంటున్నాడు కదా, బూతులు తిట్టించుకుంటున్నాడు, నోరు లేదా? చేతులు లేవా? ఉన్నాయి చేతులు. 10 దెబ్బలు కొట్టారు, ఒక దెబ్బన్న కొట్టలేడా? అన్ని బూతులు తిట్టాడు. తిరిగి తిట్టలేరా? తిట్టగలరా? తిట్టలేరా? మరెందుకు తిట్టట్లేదు క్రైస్తవులు? మరెందుకు తిరిగి కొట్టట్లేదు క్రైస్తవులు? ఏ మనుషులు కాదా? ఉప్పు కారం తింటున్న శరీరాలు కాదా? ఒక అమ్మకి పుట్టినోళ్ళు కాదా? ఒక అబ్బకి పుట్టినోళ్ళు కాదా? తిరిగి కొట్టలేరా? తిరిగి తిట్టలేరా? మరి ఎందుకు తిరగబడట్లేదు? ఎందుకు తిరగబడట్లేదు? ఓపికతో సహించి తన పనిని జరిగించమని మా తండ్రి దేవుడు చెప్పాడు కాబట్టే నోరు మోసుకుని చేతులు కట్టుకుని ఉంటున్నారు క్రైస్తవులందరూ కూడా. అది క్రైస్తవ్యం. వాడికి పిచ్చి పట్టి చేశారు, మత పిచ్చి. నువ్వు కొంచెం ఓపిక పట్టు. నువ్వు ఓపిక పడితే నేను చూసుకుంటాను అందరి సంగతి అంటాడు దేవుడు. దేవుని పిల్లరా, ఎందుకు క్రైస్తవులు నిశ్శబ్దంగా ఉన్నారో తెలుసా? ఒక మాట చూపిస్తాను మీకు, చూసి ముగిద్దాం ఇక మనం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు క్రైస్తవులారా, మీరు నా పిల్లలారా, మీరు క్రీస్తును నమ్మిన ప్రజలారా, మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించండి. బూతులు రాక కాదు, తిట్లు చేతగాక కాదు, అమ్మల మీదకి వెళ్ళి తిట్టలేక కాదు, నాన్నల మీదకి వెళ్ళి తిట్టలేక కాదు, చేతికి గాజులు తొడుక్కుని కాదు, చేతుల్లో బలం లేదని కాదు. దేవుడు ఒక్క మాట చెప్పాడు. ఏమన్నాడు? మీ నోట కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ వదలాలి మీరు అన్నాడు. ఓపిక పట్టు, నువ్వు సహనాన్ని చూపించు. అందుకే క్రైస్తవులు నోరు మూసుకుని ఉంటున్నారు. దేవుని పిల్లలారా, ఎవరైతే ప్రజలను నియంత్రిస్తారో తన మాటలతో అతడే దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఏ దేవుడైతే తన ఆజ్ఞలతో, తన మాటలతో తన ప్రజల నోరు మూయించి కంట్రోల్లో ఉంచుతాడో వాడే దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే దేవుడని పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాడు. ఆయనే బైబిల్లో దేవుడు, ఆయనే క్రీస్తు, ఆయనే తండ్రి అయిన దేవుడైన యెహోవా. చేత కాక కాదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. బూతులు రాక కాదని గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది సత్యం, ఇది నిజం, ఇది ఈ ప్రపంచానికి తెలియాలి. మా దేవుడు మమ్మల్ని కంట్రోల్లో పెడతాడు. దేవుడు అన్నవాడు కంట్రోల్లో పెడతాడు. కంట్రోల్లో పెట్టేవాడే దేవుడు అవుతాడు. అందుకే అడిగాను ప్రారంభంలో, తండ్రి అంటే ఎవరు? ఎవరు తండ్రి అవుతారు? ఎవరు తల్లి కాగలదు? ఎవరు భర్త కాగలరు? ఎవరు భార్య కాగలరు? ఎవరు దేవుడు కాగలరు? దేవుడు దేవుడు కావాలి. దేవుడు దేవుడులా ప్రవర్తించాలి. దేవుడు దేవుడులా హెచ్చరించాలి. దేవుడు దేవుడులా కంట్రోల్లో పెట్టాలి.
నియంత్రించేవాడే దేవుడు. ప్రజల బ్రతుకులను మార్చడానికి ప్రయత్నించేవాడే. అక్కడ వాళ్ళు తిరగబడి కొడితే ఏమవుతుందండి? గొడవ, పోలీస్ స్టేషన్లు, జైల్లోకి వెళ్ళిపోవడాలు. నేరస్తులు ఎవరైపోతారు అప్పుడు? క్రైస్తవులు నేరస్తులు అయిపోతారు. ఇప్పుడు నేరస్తుడు ఎవడో తెలుసా? ఇప్పుడు దేవుడు దృష్టిలో నేరస్తుడు ఎవడు? మేము వాళ్ళని తిట్టేసి బయటికి గంటేసి పేడ నీళ్లు కొట్టించేసి తోహేశాం బయటికి, శభాష్ మనం మగాళ్ళం, మన ధర్మం గొప్పది అనుకుంటున్నారు. ఇదేనా ధర్మం అంటే? ఎదుట మనిషిని బూతులు తిట్టడమే ధర్మమా? ఎదుట మనిషి తల్లిని అవమానిస్తూ బూతు మాటలు మాట్లాడడమే ధర్మమా? ఏమండి, ఆలోచించండి. తప్పు కదా అది. అలా వదిలేసేవాడు, తన ప్రజలను వదిలేసేవాడు దేవుడు. ఇలాగైనా నీ కొడుకును పెంచేదని అడుగుతారు, ఇలాగైనా నీ కూతురు పెంచేది. కానీ వదిలేశారా అంటాడు. కానీ రోడ్డు మీదకి వదిలేసావా అని అడుగుతాం మనం. కానీ నీ కొడుకును వదిలేసావా? వాడు ఎలా తిరుగుతున్నాడో తెలుసా? వాడు ఎంతమంది అమ్మాయిలు ఏడిపిస్తున్నాడో తెలుసా? వాడు అందరూ జీవితాలతో ఆడుకుంటున్నాడో తెలుసా? ఇలాగైనా పెంచేది నువ్వు అసలు తండ్రివేనా అంటాం. సూత్రాన్ని దేవుడికి అప్లై చేయండి. ఎవరు దేవుడు కాగలడు? అందరికీ దేవుడు ఎవడు? ప్రపంచ ప్రజలందరి మనస్తత్వాలను నియంత్రించి వారి బ్రతుకులను సన్మార్గంలో పెట్టించి వారికి సహనమును సమానత్వమును నేర్పించగలిగేవాడే దేవుడు కాగలడు. ఆయనే అందరికీ దేవుడు కాగలడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకోకండి. బైబిల్ని తప్పు పట్టకండి. అసలు బైబిల్లో ఏముందో చదవండి ముందు. యేసుక్రీస్తుకు తండ్రి ఎవడు అని ఎవడో చాలా దారుణంగా, ఎవడరా మీ యేసుక్రీస్తుకి ఎంతమంది తండ్రులు రా, ఎవర్రా తండ్రి అని అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. ప్రియమైన హైందవ సహోదరులారా, ఇక్కడ హైందవ సహోదరులు ఉన్నారు, చాలా మంది చెబుతున్నాను. మీకు విషయం తెలియదు, తెలుసుకోండి. తెలియకుండా మీరు గబుక్కును మాట్లాడేస్తే అది దేవుడి దృష్టికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజుల్లో ఉండిపోవండి. ఎంతకాలం అండి మన బ్రతుకు? చెప్పండి, ఎన్నేళ్ళు బ్రతుకుతాం మనం? తమ బ్రతుకులో తెల్లవారదు అని టర్కీలో ఎవరన్నా అనుకుని ఉంటారు అసలు రాత్రి పడుకున్న వాళ్ళలో? ఎవరన్నా? ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఇది కూలిపోతుందని మనం అనుకోగలమా? అసలు లేదే. మన జీవితం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఎవరో తెలుసుకుని మనం బ్రతకకపోతే మన ఆత్మ, నీలో ఆత్మ ఉంది కదా, ఆత్మను ఇచ్చిన దేవునికి మనం శత్రువు అయిపోతామేమో ఆలోచించుకోండి. ఏ దేవుడైతే ప్రపంచ ప్రజలను రక్షించటం కొరకు తన రక్తాన్ని ఇచ్చాడో యేసుక్రీస్తు, ఏ దేవుడైతే ప్రపంచ ప్రజల పాపములను పరిహరించడానికి తన కుమారుణ్ణి పంపించాడో తండ్రి అయిన దేవుడు, ఏ దేవుడైతే సకల ప్రపంచ ప్రజల ప్రవర్తనలు నియంత్రిస్తున్నాడో, ఏ దేవుడైతే సకల ప్రపంచ ప్రజలను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడో ఆయనే అందరికీ దేవుడు. ఆయనే బైబిల్లో ఉన్న దేవుడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనను పంపిన తండ్రి అయిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే మేము క్రీస్తును నమ్ముకున్నాం. అర్థమవుతుంది కదా? ఏమి చూసాం మేము క్రీస్తులో? ఇంతమంది బైబిల్లో ఈ బూతు పుస్తకం, బైబిల్ను బూతు పుస్తకం అని, బైబిల్లో దేవుడు ఇటువంటి వాడని, యేసుక్రీస్తుకు తండ్రి ఎవరో తెలియదని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఎందుకు మేము బైబిల్ని నమ్ముకున్నాం? ఇప్పుడు మీరు విన్నవి అతి స్వల్పమైనవి మాత్రమే. విస్తారమైన మహాజ్ఞానమునకు నిలయము బైబిల్. అపురూపమైన జ్ఞానమునకు నిలయం అండి బైబిల్ అంటే. ఏంటనుకుంటున్నారు? మా కాళ్ళకు బంధాలు వేసేసింది బైబిల్. మా కళ్ళకు బంధాలు వేసేసింది బైబిల్. మా హృదయానికి కళ్ళం వేసేసింది బైబిల్. మా బ్రతుకును కంట్రోల్లో పెట్టేసింది. ఈ పుస్తకానికి జడిసిపోతున్నామండి మేము. ఈ పుస్తకానికి అంటే ఎంత పవర్ఫుల్ దేవుడు, ఎంత శక్తివంతమైన దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు అర్థం కావాలి అందరికీ.
ఆయనే దేవుడైన యెహోవా, ఆయన పంపించిన కుమారుడే యేసుక్రీస్తు, ఆయన తెలియపరిచిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథము. దీనిని పట్టుకుని ధైర్యంగా ప్రపంచంలో బ్రతుకుతున్న జనాంగమే క్రైస్తవ్యం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళు నమ్ముకున్న దేవుడే అందరికీ దేవుడు.